అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురళిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. సమస్త సన్మంగళాన్ని సంతు. 5వ రోజు ప్రవచనంలోకి వెళ్ళి మనం అడుగు పెట్టేసాం. చూస్తూ ఉండగా ఇవాళ గురువారం కనుక అసలు గురువుని ఆశ్రయించటం, గురు మహిమ, గురు వైభవం, పురాణాలన్నీ చివరికి వేదంతో సహితంగా గురువుని ఆశ్రయించకుండా ఏ ఒక్కడు తరించడో చెబుతున్నాయి. గురోరంజన్ విద్యతే అంటే గురువు కంటే మానవుడిని తరింపచేసే దిక్కు మరొకటి లేదు అని. భజగోవిందం అనే గొప్ప స్తోత్రం రాసిన ఆదిశంకరాచార్యులు సామాన్యుడా. శంకర శంకరోపమః. శంకరాచార్యులు సాక్షాత్తు శివుడితో సమానుడు. ఎన్ని స్తోత్రాలు! చిన్న వయస్సులో ఆయన చచ్చిపోయింది ఇంత చేసి 32 ఏళ్ళు. 32 ఏళ్ల వయస్సులో మహాప్రపంచమంతా తిరిగేశాడు ఆయన. మీరు భద్రాచలం వెళ్ళండి, రోజు పొద్దుటే వామాంకస్థిత జానకి పరిల సత్కోదండ దండంకరే స్తోత్రం ఆయన రాసింది. అహోబలం వెళ్ళండి, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, ఆ లక్ష్మీ నృసింహ స్తోత్రం ఆయన రాసింది. కనకధార స్తోత్రం శుక్రవారం నాడు పారాయణ చేస్తే మహాశక్తి వస్తుంది. రోజు 3 పూటల చొప్పున 40 రోజుల పాటు ఏకధాటిన విడిచిపెట్టకుండా పారాయణ చేసిన వారికి ఇంట్లో కనకవర్షం కురుస్తుందని పేరు. అంత గొప్ప స్తోత్రం కనకధార స్తోత్రం ఆయన రాసింది లక్ష్మీదేవి మీద. సౌందర్యలహరి అనే పేరుతో జగన్మాత వైభవం రాశాడు. శివానంద లహరి పేరుతో శివలీలను రాశాడు. హనుమంతుడి మీద అద్భుతమైన స్తోత్రాలు. హనుమంతుడంటే ఇటువంటి గురువు అని. దారిత దశముఖ కీర్తి పురతో మమపాతు హనుమతో మూర్తి అని హనుమంతుడి మీద రాసింది ఆయన. ముదాకరాప్త మోదకం అంటూ గణపతి మీద స్తోత్రం రాసింది ఆయన. ఇక ఒకటి కాదు, ఆయన్ని ముట్టుకోందంటే ఏదైనా ఉందంటే ఏమీ లేదు. సకల దేవతా స్వరూపాలని చూపించాడు. అన్నిటికీ అతీతమైన నిర్గుణ పరబ్రహ్మాన్ని చూపించాడు. ఇంత చెప్పిన మహానుభావుడు గోవింద స్మరణ చెయ్యండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోడమతి. ఆ రోజులలో ఒక అద్భుతమైన ఛందస్సు ఇది ఆయన సృష్టించింది అన్నమాట. మాత్రా ఛందస్సు. భజ అంటే సేవాయాం, గోవిందం భజ గోవిందుణ్ణి సేవించు. రోజు శ్రీనివాస గోవింద అంటూ ఆయనని సేవించు. ఇలా సేవిస్తే ఎంతో లాభం.
సేవించకపోతే ఎందుకు పలికిరాం, ఎందుకైనా మంచిదని ఎవడికి వాడికి అహంకారం ఉంటుందేమో, నేనే పండితుడిని అనుకుంటాడేమోనని మళ్ళీ మూఢమతే ఓరి మూర్ఖుడా అన్నాడు. నీ బుద్ధి సరిగ్గా పనిచేయటం లేదేమో, అంచేత సక్రమంగా పనిచేయాలంటే గోవిందా గోవిందా అను. ఎంత బాగా రాశాడు. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, చివరికి ఎవడైనా తరించాలంటే గురువును ఆశ్రయించవలసింది. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురువు గారి పాదాలే పద్మాలంటే, ఇంక వేరే గురుపాద పద్మాలను ఆశ్రయించవలసిన అవసరం అక్కర్లా. గురుపాద పద్మాలు పట్టుకోవడం వల్ల లాభం ఏమిటంటే అచిరాత్ భవముక్త. చిరాత్ అంటే చాలా కాలం, అచిరాత్ ఎక్కువ కాలం లేదు, ఎక్కువ కాలం అక్కర్లేకుండా తొందరగా కష్టాల నుంచి విముక్తి పొంది నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. ఈ లోకంలో అనుకున్నది సాధించాక శరీరం విడిచిపెట్టడం ఎప్పుడో ఒకప్పుడు తప్పదు, అప్పుడు కూడా భగవత్ సన్నిధానానికి వెడతావు. ఇది అచిరాత్ భవముక్త అంటే. అంతేగాని ఇవాళ గోవిందాలు గారి టక్కన ఈ ఉద్యోగం వదిలిపెట్టేసి లేనిపోతుంది, అయ్యి బాబు అనవసరంగా మీ ఉపన్యాసం విన్నాం, గురువుని సేవించమంటున్నారు, సేవిస్తే రేపే శివ విష్ణు టెంపుల్ విడిచిపెట్టి మా ఉద్యోగం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతామేమో, ఇలా అయితే మేము సేవించమని భయపడక్కర్లా. గురుపాద పద్మములను ఆశ్రయించిన వాడు ఉన్నంతకాలం సుఖంగా ఉంటాడు. భవముక్తి అంటే దుఃఖముల నుంచి ముక్తి పొందుతాడని అర్థం అన్నమాట. మానవుడు అన్నాక ఎప్పుడూ ఏదో ఒక చింత ఉంటూనే ఉంటుంది. మాకు ఈ బెంగ లేదు, మేము సుఖంగా ఉన్నాం అని పట్టుమని 10 రోజులు ఆనందంగా ఉన్నవాడు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి బాధ ఉన్న వాళ్ళకి, చింత ఉన్న వారికి గురువుని ఎవరినో ఒకరిని ఆశ్రయించడమే మార్గం. అసలు వాడిని నమ్మితే తదేవ లగ్నం సుదినం తదేవ. గురువు గారు ఒక లగ్నం చెప్పాడు అనుకోండి, అదే వేరే అడగద్దు అన్నాడు. అంతే. సుదినం తదేవ అదే మంచి రోజు, తారాబలం అదే నీకు నక్షత్ర బలం, చంద్రబలం తదేవ అదే చంద్రబలం. ఇక సమస్త ముహూర్తాలు అవే, సమస్త యోగాలు అవే. ఒక్కడిని పట్టుకో గట్టిగా నమ్మి చాలు, నీకు చాలా శీఘ్ర కాలంలో మనశ్శాంతి లభిస్తుంది. ఈ సంసారంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి, చింతలు తొలగిపోతాయి. ఆ తర్వాత శరీరం విడిచిపెట్టాక ఘోర నరకాలకు వెళ్లకుండా హాయిగా పవిత్ర లోకాలకి ఊర్ధ్వలోకంలో పెడతావు. అందుకని సంసారము నుండి చాలా తొందరగా విముక్తిని కలిగించే ఏకైక మార్గం గురుపాద పద్మములను పట్టుకోవడం. అది కూడా ఎలా పట్టుకోవాలి? నిర్భర భక్త అన్నాడు. ఏదో దొరికాం కాబట్టి కాసేపు విన్నట్టు విని వడి బయటికి వెళ్ళాక వాళ్ళు ఏవో చెబుతారు, మన దారి మందే అనుకోకూడదు. మళ్ళీ నిర్భర భక్తి అంటే దృఢమైన భక్తి, అచంచల భక్తి, సంపూర్ణ విశ్వాసం. ఇంకా పట్టుకుంటే ఎలా పట్టుకోవాలంటే భక్త కన్నప్పులో పట్టుకోవాలి. నువ్వు పంది మాంసం పట్టుకొచ్చాను, తింటావా లేదా అంటే తిన్నాడు ఆయన చచ్చినట్టు. అలా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఒక్క ముక్క చెప్పాలంటే ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప గురువు ఎవరు అంటే కృష్ణుడు. అంతకు మించిన గురువు మరొకడు లేడు. కృష్ణం వందే జగద్గురు అన్నారు. ప్రతి వ్యక్తి ఇంకో గురువుని ఆశ్రయించిన ఈ గురువులందరికైనా పెద్ద గురువు ఆయన. ఒక్కొక్కడు కొంతమందికే గురువు అవుతాడు. ఇవాళ మనకి ఒక వ్యక్తి మీద ఇష్టం ఉంటుంది, ఇంకోటికి ఇంకో వ్యక్తి మీద ఇష్టం ఉంటుంది. ఈ వ్యక్తి మీద వాడికి ఎంతకాలం ఇష్టం ఉంటుందో చెప్పలేము. కానీ ఈ గురువులకి గురువు, సమస్త లోకాలకి గురువు ఒక కృష్ణుడు. అందుకని కృష్ణం వందే జగద్గురు అన్నారు. జగత్తుకి గురువు ఆయన. సత్యం అందరికీ సత్యమే కదా. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడనే సత్యం. అది ఎప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. ఏ దిక్కునున్నా ఆయన ఉదయించవలసింది మాత్రం తూర్పునే. అది శాశ్వత సత్యం. అలాగే అందరికీ పనికొచ్చే గురువు ఒక కృష్ణుడు మాత్రమే. అటువంటి కృష్ణుడు కూడా గురువుని ఆశ్రయించాడు. ఆయన 8 ఏళ్ళు వచ్చే వరకు బృందావనంలో ఉన్నాడు. ముందు చిన్నప్పుడు రేపల్లి వచ్చాడు, వ్రజభూమి అంటాం దానిని. ఆ వ్రజభూమి నుంచి బయలుదేరి బృందావనం వెళ్ళాడు. బృందావనం వెళ్ళేనాటికి ఆయన వయసు ఇంత చేసి 3 ఏళ్ళు. అక్కడి నుంచి 3 ఏళ్ల నుంచి 8 ఏళ్ళు నిండేదాకా బృందావనంలో ఉన్నాడు. గోవుల్ని కాచాడు, బలరాముడితో పాటు తిరిగాడు, స్నేహితులతో తిరిగాడు, ఎన్నో లీలలు చేశాడు, గోవర్ధన పర్వతం ఎత్తాడు. 8 ఏళ్ళు నిండగానే మధురా నగరానికి వెళ్ళాడు, కంసుడిని సంహరించాడు. అప్పుడు ఉపనయనం చేశారు దేవకీ వసుదేవులు. బ్రహ్మచర్య దీక్షతో చదువుకోవడానికి వెళ్ళమన్నారు.
వెంటనే బయలుదేరాడు ఆయన. సరిగ్గా 8 ఏళ్ళు నిండిన తర్వాత పూర్వం గురుకులాలకు వెళ్ళి చదువుకునేవారు. నిజానికి కృష్ణుడు జగద్గురువు కదా, ఆయన కూడా గురువుని ఆశ్రయించాలంటే భూమి మీద పుట్టాక ఎవడైనా ఒక గురువుని ఆశ్రయించవలసిందే. గురువుని ఆశ్రయించకుండా నేర్చుకున్న విద్య ఫలించదు. మంత్రం కానీ, ఇంకేవైనా లౌకిక విద్యలు కానీ, జ్ఞానం కానీ, అజ్ఞానం కానీ, ఏదైనా మొత్తం మీద గురువుని ఆశ్రయించవలసిందే. అందుకని వెంటనే కాశీ వెళ్ళాడు ఆయన కూడా. ఆ రోజుల్లో ఎక్కడో మధురలో ఉన్నాడు. మధుర అంటే ఆగ్రా, ఢిల్లీలకు దగ్గర ఉంది మధ్యలో. అక్కడ నుంచి నడుచుకుంటూ ఆ రోజులలో బలరాముడితో కలిసి కాశీ వెళ్ళి, కాశీలో మంచి గురువు ఎక్కడ దొరుకుతాడా అని వెతికి సాందీపని అని ఒక గురువుని ఆశ్రయించాడు. ఈ సాందీపని అనేవాడు నిజానికి ఉజ్జయిని వాడు. అవంతిపురం అన్నా ఉజ్జయిని అన్నా ఒకటే. మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరి ఆ రోజుల్లో మైగ్రేట్ అయిన వాళ్ళలో ఆయన అన్నవాడు. పూర్వకాలంలో ఎక్కడెక్కడికో వెళ్ళేవారు వాళ్ళు కూడా. గొప్ప గొప్ప దేశాలు తిరిగారు. పండితులు, జ్ఞానులు, సన్యాసులు ఒకే చోట ఉంటే రాణించరు అని. బాగా చదువుకున్న విజ్ఞాని ఎంతసేపు వాళ్ళ ఊళ్ళో ఉంటే మన ఊరు వాడేరా అని పెద్దగా గౌరవించరు, కీర్తి రాదు. అందుకని బాగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు దేశాలు తిరగాలి. అందుకనే కదా ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి మీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వస్తే రాణిస్తారు, అక్కడికి వెళ్తే ఉంది మనవాడేరా అని తోసేస్తారు పక్కకి. అందువల్ల చదువుకున్న విజ్ఞాని విదేశాలకు వెళితే రాణిస్తాడు. పండితులకి చెప్పక్కర్లేదు. అలాగే సన్యాసులు కూడా ఉన్న చోటే ఉండకూడదు, ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. సన్యాసి ఎక్కువ కాలం ఒక చోట ఉండకూడదు. ఇప్పుడంటే కలియుగంలో సన్యాసులు కూడా ఏసీ రూములు కట్టుకొని కదలకుండా భోగాలకు అలవాటు పడ్డారు. కానీ పూర్వం ఆవు పాలు పితికే సమయం కంటే ఎక్కువ ఉండేవారు కాదనమాట. ఇది నియమం. రాణించాలంటే విదేశాలకు వెళ్ళాలి, తిరగాలి, పండితులకి జ్ఞానులకి. కానీ రాణించకుండా ఉండేవి కొన్ని ఉన్నాయట. గోల్డ్ ఈ చేతికి ఉన్నంత వరకే విలువ, ఒక్కసారి కత్తిరించాక చిచ్చి డస్ట్బిన్లో పారేయంటారు. దంతాలు ఈ లోపల ఉన్నంత వరకే పళ్ళకి విలువ, ఒకసారి ఊడిపోయాక ఎవరైనా దాచుకుంటారో ఆలోచించండి ఒకసారి. బ్యాంకులో డబ్బు వేసుకున్నట్టుగా ఈ ఊడిపోయిన పళ్ళు ఎక్కడైనా దాచుకు పెట్టుకునేవాడు ఎవడు బీరువాలో దాచరు, తీసి అవతల పారేస్తారు. తల వెంట్రుకలు కూడా అంతే, ఇక్కడ ఉన్నంత వరకే విలువ, ఒక్కసారి ఊడిపోయాక చిచ్చి అవతల పారేయవలసిందే. అందులో అన్నంలో వస్తే ఇంకా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి గోళ్ళు, దంతములు, తల వెంట్రుకలు, ఎముకలు ఉండే చోట ఉంటే విలువ, అక్కడి నుంచి బయటకు వస్తే తీసి అవతల పారేస్తారు. పండితులు, జ్ఞానులు, సన్యాసులు ఒక్క చోట మాత్రమే ఉంటే రాణించరు. ఇది శాస్త్రం. అందుకని మంచి పండితులు ఎప్పుడూ కూడా గొప్ప గొప్ప స్థలాలకి వెళ్ళిపోయి అక్కడ గురుకులాలు స్థాపించేవారు. ఈయన కూడా కాశీ వెళ్ళి మంచి గురుకులం పెట్టాడు, సాందీపని. అదిగో అక్కడికి వెళ్ళి కృష్ణుడు కూడా గురువుని ఆశ్రయించాడు. భాగవతంలో 10వ స్కంధంలో ఉర్విల్ మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయబోలదనుచున్ బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియున్ గుర్వంగీకరణంబు చేయదనిరా గోవిందుడు రాముడు. భూమి మీద పుట్టాక ఎంతటి గొప్పవాడైనా, సాక్షాత్ భగవంతుడైనా భూమి మీదకి వచ్చాడంటే గురువుని ఎవరినో ఒకరిని పట్టుకోవలసిందే. గురుముఖత విద్య నేర్చుకోవలసిందే. గురువు ద్వారా మంత్రోపదేశం పొందవలసిందే. ఒక గురువుని ఆశ్రయించుకుని ఉపదేశము పొందకుండా తరించడు, బాగుపడడు అని లోకానికి చెప్పడం కోసం సర్వజ్ఞులయ్యుండి, సంపూర్ణులయ్యుండి, జగద్గురువులయ్యుండి కూడా ఒక గురువుని ఆశ్రయించారు బలరామకృష్ణులు. రాముడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు. మరి ఆయన అంతే. ముందు వశిష్ఠుడి దగ్గర, ఆ తర్వాత విశ్వామిత్రుడి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. ఏ అవతారం చూడండి, కపిల మహర్షి ఆయన విష్ణుమూర్తి అవతారమే, అయినా ఆయన కూడా గురువుని ఆశ్రయించాడు. కాబట్టి ఈ సృష్టిలో గొప్పవాళ్ళైన వాళ్ళంతా గురు సేవ చేసిన వాళ్ళే. గురు సేవ చెయ్యకపోతే ఎవడూ తరించడు. ఈ సత్యం లోకానికి మన పురాణాలు చెబుతున్నాయి. ఒకవేళ గురువుని ఆశ్రయించకపోతే వాడు ఎందుకు పలికిరా కూడా పోతాడు. కరస్పాండెన్స్ కోర్సుల ద్వారా నేర్చుకునే చదువు పెద్దగా ఏం రాణిస్తుంది? డైరెక్ట్గా గురువు గారి దగ్గర చదువుకున్న దానికి
డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇంట్లో కూర్చొని చిన్నప్పటి నుంచి చదువుకున్న దానికి చాలా తేడా ఉంటుంది తెలుసు. హస్తి వశికాంతరం ఉంటుంది. మీకు ఒక అద్భుతమైన పురాణ కథ దేవీ భాగవతంలో కూడా ఉంది. పురాణాల్లో అనేక గాథలు ఉన్నాయి. పూర్వం చాలా జాగ్రత్తగా వినవలసిన పవిత్ర కథ. ఒకప్పుడు భరద్వాజుడు, రైభ్యుడు అని ఇద్దరు మహర్షులు ఉండేవారు. ఇద్దరు మంచి మిత్రులు. ఇద్దరు బాగా చదువుకున్నారు. అరణ్యంలో 2 ఆశ్రమాలు స్థాపించుకున్నారు. అందులో భరద్వాజ మహర్షికి 2 కొడుకులు ఉన్నారు. రైభ్యుడికి ఒక కొడుకున్నాడు. ఈ రైభ్యుడి కొడుకు పేరు యవక్రీతుడు. వాడి పేరు. వాడికి చిన్నప్పటి నుంచి చదువు రాలేదు. ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు, అల్లరి చిల్లరగా తిరిగాడు. కొంతమంది రౌడీలుగా పుడతారు, రౌడీలుగా పెరుగుతారు. వాళ్ళ కర్మజాపతి పుట్టుకతో వస్తాయి ఆ దిక్కుమాల బుద్ధులు. ఒకళ్ళు నేర్పుతారా? పొద్దుటి సముద్ర తీరానికి తీసుకెళ్లారు. అక్కడ ఒకటి చిన్నప్పటి నుంచి ఇంతున్నాడు. వాళ్ళ అమ్మని డబాడబా బాధేస్తున్నాడు, విష్ణు అని. ముష్టి యుద్ధం అంటే అదే బాక్సింగ్ అనమాట. వాడికి ఎవరు నేర్పాడు? వాడి రక్తంలో పుట్టుకతో వచ్చింది. పూర్వజన్మలో వాడు ఏ కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, లేక రావణాసురుడు. ఈ జన్మలో పుట్టారు. కలియుగంలో ఎక్కువ మంది అలా పుడతారు. అట్లాంటి రాక్షసులంతా కలియుగంలో మానవ జన్మ ఎత్తారు అని చెప్పారు. మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది వాడు. లేకపోతే ఒకళ్ళకి ఎక్కడ తెలుసుకునేలో బాంబు పెట్టాడంటే వాడు పూర్వజన్మలో బాంబు పెట్టినటువంటి ఆ దుర్మార్గుడు మహారాక్షసుడు అనమాట. వాడు పుట్టుకతో ఇలాంటి రాక్షస బుద్ధులు వస్తాయి. మధ్యలో అతి కష్టం మీద మార్చాలని ప్రయత్నం చేసినా మారినా మళ్ళీ జన్మ లక్షణములను కొన్ని ఉంటాయి. ఎక్కడ కూర్చున్నా జన్మ బుద్ధి. ఈ యవక్రీతుడికి, రైభ్యుడి కొడుక్కి చిన్నప్పటి నుంచి కొంచెం క్రూరత్వం, ఆకతాయితనం, అలవాట్లన్నీ, దుర్వ్యసనాలు వచ్చేసేవాడు. ఈ పక్కన భరద్వాజ మహర్షికి 2 కొడుకులు ఉన్నారు. 2 బాగా చదువుకున్నవాడు, మంచి పండితులు, వినయంగా ఉండేవారు తండ్రి దగ్గర. భరద్వాజుడికి అంతా మెచ్చుకుని కుర్రాడంటే ఇలా ఉండాలి, మంచి కొడుకుల్ని కన్నావు అని పొగిడేవారు. రైభ్యుడిని ముఖం మీద అనలేకపోయినా పక్క నుంచి పనికి మాలిన కొడుకుని కన్నాడు, కొడుకుని ఇలా తయారు చేసినందుకు తండ్రిని తిట్టాలి అనేవారట. మొత్తం మీద పిల్లలు పాడైపోతే ఆ చెడ్డ తల్లిదో తండ్రిదో అంటారు. పిల్లల్ని పట్టించుకోరు పెద్దగా. చిన్నప్పటి నుంచి బుద్ధి చెప్పలేదండి అనేవారు తండ్రిని. దురదృష్టవశాత్తు ఇద్దరికి భార్యలు పోయాయి. భరద్వాజుడికి, రైభ్యుడికి కూడా చాలా చిన్న వయస్సులో. దాంతో పిల్లల్ని పోషించే భారం కూడా తండ్రుల మీద పడింది. అందువల్ల కూడా రైభ్యుడు గారం చేసి పిల్లవాడిని పాడు చేశాడని ఇంకా తెప్పేవారట జనం. ఆయన మధ్య మధ్యలో బాధపడేవాడు. 2 మిత్రులు, భరద్వాజుడి పిల్లలు బంగారంలో ఉన్నారు, నా కొడుకు ఇలా పాడైపోయాడు, వీడు మాట వరుసగానే విదేశం వాడు దేవుడు, స్వదేశంలో కూడా కీర్తి తెచ్చుకోడేమో అని ఏడ్చేవాడు. భరద్వాజుడి కొడుకులకి పెళ్ళయింది, బంగారం లాంటి కోడళ్ళు వచ్చారు. ఇది చూసినప్పుడు ఇంకా బాధ కలిగేది దీనికి. ఒక రోజున కుమారుడిని పిలిచి, నాయన చూసావా, మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ఆయన కొడుకులిద్దరూ బాగా చదువుకుని రాజుగారి దగ్గర పేరు తెచ్చుకున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, వాడికి పెళ్ళయింది, కోడళ్ళు వచ్చారు, కళకళలాడిపోతుంది ఆశ్రమం. నువ్వు ఉన్నావు, ఎక్కడికి వెళ్ళినా నీ వల్ల నాకు అపకీర్తే అని కొంచెం బాధపడ్డాడు. నాన్న, నాకు చదువు లేదు కాబట్టి నన్ను సొంట అంటున్నావు అంతే కదా, నీకు ఆ తంట అక్కర్లేకుండా నేను తొందరలోనే మంచి పండితుడై నీ దగ్గరికి వస్తాను అని బయలుదేరిపోయాడు. తండ్రికి చెప్పి విసవిస వెళ్ళిపోయాడు. గంగా నదీ తీరానికి వెళ్ళి ఇంద్రుడి కోసం తపస్సు చేశాడు. ఇంద్రుడికి మంచి పాండిత్యం ఇచ్చేటటువంటి శక్తి ఉంది. ఇంద్రమంత్రం ఒకటి ఉన్నది. ఆ అత్యద్భుతమైన మంత్రాలు ఎప్పుడు బట్టి ఎప్పుడు ఉచ్చరించకూడదు. కొన్ని మంత్రములకు కొన్ని దివ్యశక్తులు ఉంటాయి. అందులో ఇంద్రుడికి ప్రత్యేకంగా వాస్తు పురుషుడు అని పేరు. ఇవాళ మీరందరూ వాస్తుయాగం అనే పేరుతో చేస్తున్నటువంటి దానికి అధిష్టాన దేవత ఇంద్రుడు. వాస్తోష్పతి అని ఇంద్రుడికి పేరు. వాస్తు పురుషుడన్నా వాస్తుపతి అన్నా ఇంద్రుడి. తూర్పు దిక్కుకి అధిపతిగా ఉండేవాడు ఎవడుంటే వాడు వాస్తు పురుషుడు అని పిలువబడతాడు అన్నమాట. వాస్తోష్పతయే నమః అని బీజాక్షరములతో ఇంద్రుడి కోసం తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. మూర్ఖులు మొండిగా ఉంటారు కదా, మూర్ఖులతో ఒక లాభం ఉంది, వాడు ఎందులోకి వెళ్ళినా అంత మొండిగానే ఉంటారు. వాడు రేపు పొద్దున ఎడ్యుకేషన్లో అడుగుపెట్టినా అంత మొండిగా చదువుతాడు, రాక్షసుడైనా అంత మొండిగా ఉంటాడు, దేవతల పూజ చేసినా అలాగే ఉంటారు, ఉపవాసం ఉన్నా అంత కఠినంగా ఉంటారు. అందుకే వాళ్ళని రాక్షసులు అన్నారు. రావణాసురుడు చేసినంత తపస్సుని ఇంకెవడన్నా చేయగలడా? చేయలేడు.
అవసరమైతే కడుపులోంచి పేగులు బయటికి తీసి వీణ వాయించగలడు వాడు. అవతల వాడి పేగులు పీకాడు, వాడి పేగులు పీకుతాడు, వాడి పేగులు పీకుతాడు. కాబట్టి మూర్ఖులు అంటారు వీడు. అంత మొండిగా వీడు ఆహారాన్ని విడిచిపెట్టి, నిద్రని విడిచిపెట్టి, జలాన్ని విడిచిపెట్టి, నా జలం పిబేత్తంటూ మంచినీరు చుక్క తాగకుండా కఠోర నియమంతో దీక్షతో తపస్సు చేశాడు. అందువల్ల ఆ తపస్సుకి తప్పనిసరిగా లొంగాలి దేవతలు. లొంగి ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకు, వరం కోరుకు అన్నాడు. నేను చిన్నప్పటి నుంచి అక్షరముక్క చదువుకోలేదు, కానీ మా నాన్నగారి మిత్రుడు భరద్వాజుడు కొడుకులు బాగా చదువుకున్నారు. ఏం చేస్తావో వాళ్ళు చదువుకున్న విద్యలన్నీ నాకు వచ్చేయాలి, క్షణంలో వచ్చేయాలి అన్నాడు. ఆయన పక్కపక్కనవి అలా క్షణంలో రావడానికి ఇది విద్య ఆయన, దొంగ సొమ్ము కాదు. పక్కవాడి జేబు కొట్టేసి $300 మెక్సికో అడగానే మా తమ్ముడు జేబులో $300 లాగేసేట్లండి. వాడు నాకు మెయిల్ కొట్టాడు నా టుడే ఈజ్ ఎ టెరిఫిక్ డే అని మరి కొట్టి మెక్సికోలో థియేటర్స్ ఎక్కువగా ఉన్నారు జాగ్రత్తలు కొట్టాడు. దగ్గర కొట్టేశారు $300. ఈయన స్కాలరే ఏం లాభం, వాడు కాలర్ ఎగరేసుకుని డాలర్ లాగేశాడు. అంచేత హఠాత్తుగా జేబులోంచి దొంగతనం చేసి పట్టుకుపోవడానికి ఇవి డాలర్లు కావు, సంపదలు కావు. విద్యలు చిన్నప్పటి నుంచి కష్టపడి కృషి చేసి చదువుకోవాలి, గురువుని ఆశ్రయించాలి. నువ్వు నా కోసం తపస్సు చేసావు కనుక నీకు ఒక చిన్న కిటుకు చెబుతా. నీ ఇష్టం వచ్చిన గురువుని ఒకరిని ఆశ్రయించు, వాడి పాదాలు పట్టుకో, మంత్రం వాడి పొందు, విద్య మొదలుపెట్టు. మిగతా వాళ్ళకి ఏళ్ల తరబడి పట్టినటువంటి విద్యలు నేర్చుకోవడానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క 7-10 ఏళ్ళు పట్టింది అనుకో. ఒక వేదం నేర్చుకోవడానికి భరద్వాజుడు కొడుకులకి ఒక వేదానికి 5 ఏళ్ళు పట్టింది, 4 వేదాలకి దాదాపు 20 ఏళ్ళు పట్టింది. కానీ నువ్వు గురువును ఆశ్రయించి ఈ వేదాలు నేర్చుకుంటే నీకు కేవలం 6 నెలల్లో వచ్చేలా చేస్తాను, అటువంటి ప్రతిపిస్తాను. కానీ గురువుని మాత్రం ఆశ్రయించు. అలాగే ఉపనిషత్తులు, పూర్వం విద్యలంటే కేవలం ఒక విద్య మాత్రం కాదు, 64 విద్యలు నేర్పేవారు గురువులు. 64 విద్యల్లో దొంగతనం ఒక విద్య. దొంగతనం నేర్చుకోకపోతే రేపు పొద్దున వీడు పోలీసు ఉద్యోగానికి వెళ్ళాలి రక్షణ భటుడిగా. అసలు నిజంగా పోలీసులు పెద్ద దొంగలు కాబట్టి దొంగతనం నేర్చుకున్నారు కంటే దొంగని పట్టుకుంటారు. మీరు చూడండి, కావాలంటే హైదరాబాద్ పోలీసుల్ని గట్టిగా పట్టుకుంటే 5 నిమిషాల్లో మన వస్తూ వచ్చేస్తుంది. కాబట్టి ముందు దొంగతనం నేర్పాలి. ఒక రాజుగారు చిన్నప్పుడు చోరకళ నేర్చుకోకపోతే రేపు దొంగలు ఆయన ఎలా పట్టుకుంటాడు? కాబట్టి అది నేర్చుకోవాలి. ముష్టి యుద్ధం, బాక్సింగ్ నేర్పేవారు, మల్ల యుద్ధం నేర్పేవారు, గుర్రపు శిక్షణ, అస్య శిక్షణ ఉండేది, కత్తి యుద్ధం, ధనుర్విద్య, ఇలా సకల విద్యలు నేర్పేవారు అన్నమాట. సంగీతం నేర్పేవారు, సాహిత్యం నేర్పేవారు. అందుకని 64 విద్యలు. అమ్మవారు చతుషష్ఠి కళామయి. ఈ విద్యలన్నీ నీకు 6 ఒక్క 12 నెలల్లో వచ్చేలా చేస్తాను, ఆ తెలివితేటలు ఇస్తాను. కానీ గురువుని ఆశ్రయించు అంటే నా వల్ల కాదు, నాకు కుదరదు. నేను అసలు గురువు పాదాలు పట్టుకో. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీ కోసం తపస్సు చేశాను, నాకు ఎవడి పాదాలు పట్టుకోకుండానే ఈ విద్యలన్నీ చిటుక్కులు వచ్చేయాలి. రేపు పొద్దున ఇంకొకటి అవునో గురువు అంటారు, నాకు ఇష్టం లేదు అన్నాడు. ఒరే మూర్ఖుడా, అది శాస్త్ర విరుద్ధం, కుదరదు అన్నాడు ఆయన. కుదరకపోతే మారి, నువ్వు ఇచ్చేదాకా నీ పాదాలే పట్టుకుంటా అన్నాడు. దాంతో ఇంద్రుడు విసిగి మాయమైపోయాడు. అయినా వీడు విడిచిపెట్టకుండా మళ్ళీ మొదలెట్టాడు తపస్సు. తపస్సు చేయడానికి 1 ఏడాది పడుతోంది. గురువు దగ్గరికి వెళ్ళి 1 ఏడాది చదవట్టు వీడు. అది వీడి బతకం, మొండితనం. మళ్ళీ 1 ఏడాది తర్వాత ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఎంత తపస్సు చేసినా గురువు పాదాలు పట్టుకోకపోతే నీకు విద్య ఇవ్వడం కుదరదయ్యా, ఇది శాస్త్ర నిషిద్ధం అన్నాడు ఆయన. నువ్వు ఇచ్చేదాకా నేను తపస్సు మానను, నీ ఇష్టం నువ్వే చేసుకుంటావు అని మళ్ళీ మొదలుపెట్టాడు. రోజు పొద్దుటే 4 గంటలకల్లా స్నానం చేసి గంగా నదిలో ఆ తర్వాత తపస్సు మొదలు పెట్టేవాడు. మంచినీడు కూడా తాగేవాడు కదంటే, ఆచమన జలం తప్ప అన్నాడు. మళ్ళీ సూర్యాస్తమయం అయ్యాక అప్పుడు కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని రాలిపోయిన ఆకులు చెట్ల నుంచి అవి మాత్రం ఆహారంగా తీసుకునేవాడు. అవి కూడా తమంత తాము రాలిన ఆకులు, కోసిన ఆకులు కాదు. ఇంత కఠోరంగా ఆచమన జలం, రాలిన ఆకులు, అది కూడా సూర్యాస్తమయం అయ్యాక రోజు ఒక్కసారి తీసుకుని మళ్ళీ తపస్సు చేసేవాడు. ఓ రోజున వీడు 2 సార్లు ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు, వరాలు ఇవ్వలేదు, నాకు విద్య రాలేదు.
అయినా సరే ఇంద్రుణ్ణి మెప్పించాలి, విద్య నేర్చుకోవాలనే ఉద్దేశంతో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేచి గంగానదిలో స్నానానికి వెళ్ళాడు. అక్కడ తమాషా జరిగింది. బాగా ముసలివాడైపోయాడు ఒక ఆయన. గడ్డాలు పెరిగిపోయి, జుట్టు బాగా పెరిగిపోయింది. అది కూడా వెండి రంగులోకి వచ్చేసింది. బాగా బాగా తెలిపెక్కిపోయింది అన్నమాట. అంటే ఆ రోజుల్లో రంగు వేసుకోవడం తెలియదులేండి. అందుకని ఆ తెల్ల జుట్టు తెల్లగడ్డంతో ఒక ఆయన వణుక్కుంటూ తలకాయలా తిరిగిపోతూ ఉండగా వచ్చి గంగానది దగ్గర ఇసుక తీసి గంగలోకి విసురుతూ, ఇసుక గంగలో పడు, ఇసుక గంగలో పడని గంగలోకి విసురుతున్నాడు కొంచెం కొంచెం. వీడిగా కుతూహలం కలిగింది. ఒక క్షణం స్నానానికి వెళ్ళేవాడు ఆగిపోయి, పెద్ద ఆయన ఈ గంగానదీ తీరంలో కూర్చుని ఇసుకని గంగలోకి విసురుతున్నావు, ఎందుకు విసురుతున్నావు, ఏమిటి నీ పని అని అడిగాడు. ఏమీ లేదయ్యా, ఈ గంగని యువతల నుంచి అవతలకి దాటాలంటే వంతెన కావాలి, అందుకని ఇసుక పుచ్చుకుని అందులో వేసి వంతెన కడుతున్నాను అన్నట్ట. నీకేమన్నా పిచ్చేమిటయ్యా, వంతెన కట్టాలంటే కింద పునాది వెయ్యాలి, అందులోంచి బాగా స్తంభాలు పైకి రాగాలి, ఆ స్తంభం మీద మళ్ళీ ఏ చెక్కో లేకపోతే కాంక్రీట్ వేస్తే కానీ వంతెన నిలబడదు. పునాదులు లేకుండా వంతెన వేస్తామన్నట్ట. ఓరి మూర్ఖుడా, నీకు నేను అదే చెబుతున్నాను 2 సార్లుగా. పునాది లేకుండా నీకు మాత్రం విద్యలో వస్తుందిరా, వంతెన కట్టడమే వీలు లేదని నువ్వు అంటున్నావే. నువ్వు విద్య అనే ఒక గొప్ప నదిని బంధించాలనుకుంటున్నావు, జ్ఞానం అనేటటువంటి వంతెనతో. అందుకని గురువుని పట్టుకోవడం పునాది, గురువు దగ్గర నేర్చుకోకపోతే విద్య నీకు నేర్పలేము అన్నాడు. అంటే ఆ ముసలివాడు చూస్తూ ఉండగా ఇంద్రుడైపోయి పైగా, ఇంద్రా నన్ను పరీక్షించడానికి ఇలా వచ్చావా, నువ్వు చెప్పింది కాదన్ను, అయినా నేను మొండివాణ్ణి, నువ్వు నాకు గురూపదేశం లేకుండా విద్య ఇస్తావా, లేదా చచ్చేదాకా ఇలాగే జపం చేస్తానన్నాడు. ఇంక ఇంద్రుడికి తప్పక, సరే నీ తపస్సుకు మెచ్చుకున్నాను, నీకు సకల వేదాలు, ఉపనిషత్తులు, మంత్రశాస్త్రాలు, అన్ని విద్యలు వస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, గురువు దగ్గర శాస్త్రోక్తంగా వినయంగా నేర్చుకున్న వాడికి వచ్చేటటువంటి పాండిత్యం నీకు మాత్రం రాదు, అంత శక్తి ఉండదు పో అన్నాడు. లేకపోయినా పర్వాలేదు, విద్య వస్తే చాలుగా అన్నాడు వీడు. ఇంద్రుడు మొత్తం మీద వీడికి విద్యలు ఇచ్చేశాడు. అవి పుచ్చుకుని తండ్రి దగ్గరకు వచ్చి మేసం వెళ్ళేసి, చూసావా నాన్న, వాళ్ళంతా 27 ఏళ్ళు కష్టపడి నేర్చుకున్న విద్య అంతా నేను కేవలం 2.5 సంవత్సరాల్లో ఇంద్రుడి అనుగ్రహంతో సంపాదించాను. ఇప్పుడు వాళ్ళు గొప్పవాడా నేను గొప్పవాడా చూసుకో కావాలంటే అని వేదం అంతా అనర్గణంగా అప్పగించాడు. సంగీత స్వరాలు పాడేశాడు, కత్తి పుచ్చుకుని సాము చేసి చూపించేశాడు, దాంతోపాటు ధనుస్సు పుచ్చుకుని బాణాలు వేసి చూపించాడు. తండ్రికి ఆనందం కలిగింది. కానీ ఒక అనుమానం వచ్చింది మళ్ళీ. నడమంత్రపు సిరి, నరం మీద కురుపు, ఈ రెండు చాలా ప్రమాదం. కటిక దరిద్రంలో ఉన్నవాడికి హఠాత్తుగా కోట్లు వచ్చి పడిపోయి అనుకోండి, వీడిని రెచ్చిపోతాడు అనమాట. ఏం చేస్తాడో తెలియదు, వాడన్ని అపవిత్ర కార్యాలకు వినియోగిస్తాడు. అలాగే నరాల మీద కురుపు వస్తే ఎక్కడైనా పర్వాలేదు, కానీ నరం మీద కురుపు చాలా సరుకు పెడుతుంది, బాధ ఎక్కువగా ఉంటుంది. అలాగా నువ్వు హఠాత్తుగా నేర్చుకున్న విద్యలు, ఈ విద్యలతో విర్రవీగుతున్నావు. ఈ విర్రవేగడం వచ్చిందంటే మాత్రం చాలా ప్రమాదం. గురువు దగ్గర నియమంతో చదువుకున్న వాడికి గర్వం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే కష్టం తెలుసు కనుక. మీరు ఎప్పుడైనా చూడండి, కష్టపడి సంపాదించిన వాడికి డబ్బు విలువ తెలుస్తుంది. తొందరపడి విసిరేయడు, డబ్బు ఖర్చు పెట్టేయలేడు ఎడాపెడా. అదే తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చారంటే ఏముంది, ఇక్కడ సంపాదించి అక్కడ బంజారా హిల్స్ అంతా కొనిపెట్టేస్తే ఇంకేముంది, వీడు ఇష్టం వచ్చాడు తాగి తందనాలాడి నెలలాళ్ళలో మొత్తం బంజారా హిల్స్ కాస్త తీసుకెళ్ళి వీడు వనచరుడు అయిపోతాడు, తగలబెడతాడు. ఎందుకంటే వీడికి తెలియదు కనుక. కష్టపడి సంపాదించిన వాడికి హఠాత్తుగా వచ్చిన సొమ్ముకి చాలా తేడా ఉంటుంది. అలాగే విద్యను కూడా గురువు దగ్గర నేర్చుకున్న వాడికి గురుకుల క్లిష్టత తెలుసు కనుక దాన్ని చాలా జాగ్రత్తగా వినయంగా ఉపయోగిస్తాడు, అహంకరించడు. హఠాత్తుగా వచ్చేసింది అనుకోండి ఏదైనా పాండిత్యం, వాడి ఇష్టోత్తరం తాగేస్తాడు. మీరు ఎప్పుడైనా చూడండి, పురాణం చెప్పేవాడు కూడా అంతే. చిన్నప్పటి నుంచి గురువుని ఆశ్రయించి చదువుకున్న మాకు హఠాత్తుగా ఉపన్యాసాలు మొదలుపెట్టి ఏ దేవుడు అనుగ్రహంతో వచ్చిన వాడికి చాలా తేడా ఉంటుంది. వాడి దగ్గర కొంచెం గర్వం ఎక్కువ ఉంటుంది, దాంతో వాడు క్రమంగా పతనం అవుతాడు. అందుకనే శంకరాచార్యుల వారు మనకి గురువుల్లో జగద్గురువుల్లో ఆయన ఒకడు. ఎంత జాగ్రత్తగా చెప్పాడో తెలుసిన, వారి పిచ్చాడా, డబ్బు వచ్చిందని, జనమున్నారని, ధనముందని గర్వం పొందుతావేమో, అది కొంప ముంచుతుంది, ఎక్కువ కాలం అది ఉండదన్నాడు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్
కాలహ సర్వం. ధన అన్నిటికంటే ఇది మొట్టమొదటిది. బాగా డబ్బు ఉంది, ఇంక ఇతరులను పురుగుల్లో చూస్తారు కొంతమంది. మా దగ్గర డబ్బు ఉంది, వాడి దగ్గర పేదవాడు కదా అని. ఇలా ధనం ఉందని గర్వం మాకురు. గర్వమును పొరపాటును కూడా పొందకు. అసలు గర్వాన్ని మనస్సులోకి రానివ్వకు, ధన గర్వం. రెండవది ఏం చెప్పాడు? జనం. మనం ఎక్కడికి వెళ్ళినా మన వెనకాతలు 10 మంది ఉండి బాగా వీడు గొప్పవాడు గొప్పవాడు అని పొగుడుతూ ఉంటే, మంది మార్బలం ఉంటే, అసిస్టెంట్స్ ఉంటే అది అహంకారమే. నా వెనక చూచారా ఎక్కడికి వెళ్ళినా 3 మంది ఉన్నారు అని అహంకరిస్తారు. ఒక ఆయన ఉపన్యాసం చెప్పేవాడు, నేను ఎరుగుతున్నా చిన్నప్పుడు అనమాట. సత్రంలో కన్యకా పరమేశ్వరి సత్రంలో ఆయన ఉపన్యాసం పెడితే ఆ రోజులలో, నేను చెప్పింది ఎప్పుడు 1985 ఆ కాలంలో 10,000 మంది జనం వచ్చేవారు. ఏం ప్రభంజనం అండి! గాలి శాస్త్రీరావు గారు ఆయన పేరు, చాలా గొప్ప ఉపన్యాసకుడు. పాలకొల్లులో పెడితే పాలకొల్లు, ఏలూరులో పెడితే ఏలూరు, గణపురంలో పెడితే గణపురం, నరసాపురం అంటే నరసాపురం, ఎక్కడికైతే అక్కడ కోకులలో జనమే జనం జనమే జనం అన్నమాట. మరి ఏమైందో 10 ఏళ్ళు 15 ఏళ్ళు అలా సాగిందండి. హఠాత్తుగా మరి ఆ జనం పడిపోయారు. పాపం చివరి రోజుల్లో కొవ్వూరులో ప్రభాకర్ శర్మ గారిని ఒక పండితుడు, ఈయనకి బాగా మిత్రుడు, ఏమండి డబ్బులు లేవు, ఉపన్యాసం చెప్పి బతకాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, హఠాత్తుగా నాకు కొవ్వూరులో ఒక ఉపన్యాసం పెట్టించండి అన్నాడు. ఆయన ఉపన్యాసం పెట్టారు. ఆ ఉపన్యాసానికి ఆ శర్మ గారు మైకు పెట్టేవాడు, ఈయన ఏదో అటుగా పెడుతున్న 4-5 దోమలు, ఇవి తప్పలేరు. ఆశ్చర్యం. 10,000 మంది జనం ప్రభంజనంలో వచ్చి పడిపోయారు. జనం కాదు, ప్రభంజనం. ఎక్కడికి వెళ్ళినా ఈ ఉపన్యాసాలంటే. మరి హఠాత్తుగా అలా మారిపోయింది. మన కళ్ళ ముందు ఎంతో మందిని చూసాం. మంచి జనం కూడా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఒక స్థాయి దాటాక హఠాత్తుగా వాడు అనగా ఒక్కడ రాడు, ఏమీ లేకుండా ఇంట్లో పడి ఉంటారు. కాబట్టి రెండవది ధనం. తర్వాత ఏమన్నారు? జనం వెంట పడతారని, జనం నిన్ను అనుసరిస్తున్నారని, జనులు నీ మాట వింటున్నారని అహంకరిస్తావేమో, వాళ్ళు కూడా ఎక్కువ కాలం ఉండరు. వాకురు ధన జన. ఇక మూడవది యౌవన గర్వం. ఇది ఇంకా ప్రమాదం. ఓ 25-30 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఇక వీడంత గొప్పవాళ్ళు లేడనుకుని ముసలివాళ్ళని అవమానిస్తూ, వాళ్ళు సరిగ్గా నడవలేకపోతే చీ ఎలా నడుస్తున్నాడో అని వీడు పరిగెడుతూ కొండలు ఎక్కుతూ అవమానించిన వాళ్ళు ఇంకా 70 ఏళ్ళు 80 ఏళ్ళైనా ఆ మాత్రం తిరుగుతున్నారు. వీడు 30 ఏళ్ళు దాటాక మోకాళ్ళ నొప్పులు వచ్చి కొండెక్కడం దేవుడు ఆఫీసులో కూడా పైకి ఎక్కలేని స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. యౌవనం ఎంతండి? హరతి నిమేషాత్ కాలహ సర్వం. నిమేషాత్ ఒక్క నిమిషములో, కాలహ కాలం, సర్వం హరతి మొత్తం హరించేస్తుంది. యవ్వనం పోతున్నవాడు నేనే చూస్తున్నాగా, నా కళ్ళ ముందు చూస్తూ ఉండగా నేనే ఇలా మారిపోయాను. 2006లో వచ్చినప్పుడు ఈ జుట్టు ఎలా ఉండేది బాబోయ్. ఆ ఉపన్యాసానికి వచ్చినప్పుడు లాస్ ఏంజల్స్ జనం అంతా గురువు గారు జుట్టు అని తెలుసుకున్నారు, దిష్టి కొట్టారు. ఇప్పుడు జుట్టుకు అంత పలచబడిపోయింది, దిష్టి పోయి ఈ పుష్టిగా ఉన్న దృష్టి కాస్త మొదలష్టి అయిపోయింది. అంచేత సృష్టి మన కళ్ళ ముందు అలా చూపిస్తూనే ఉన్నది. కాలం నిమిషములో యవ్వనాన్ని హరిస్తుంది, ధనం హరిస్తుంది, జనం పోతారు. చివరి వీడు ముసలి శరీరంతో చూసేవాడు లేక, ధనం లేక, జనం లేక, ఒంటరిగా ఎవడన్నా పలకరిస్తే బాగుండు, పులకరించిపోదాం అనుకుంటాడు. ఇది స్థితి. ఇది శంకరాచార్యులు వారు అంత జాగ్రత్తగా చెప్పారు. ఈ హెచ్చరికలు దృష్టిలో పెట్టుకుని ఆయన అకాలంలో నీకు ఏదో తపశ్శక్తి వల్ల విద్య వచ్చింది, ఆ విద్యను దుర్వినియోగం చెయ్యకు. గురుకుల క్లిష్టత లేకపోవటం వల్ల నీకు అహంకారం వస్తే అది ప్రమాదం. అందున భరద్వాజుడి కొడుకులు జోలికి అసలు వెళ్ళకు అన్నాడు. అలాగే నాన్న అన్నాడు. కానీ వీడికి మొదటి నుంచి ఆ పక్కవాళ్ళంటే కోపం. ఎందుకని? జనం వాళ్ళని పొగిడారు కనుక. చిన్నప్పటి నుంచి బాగా చదివారు అని అందరూ వాళ్ళని పొగిడేవారు, వీడిని సొంటాన్ని తిట్టేవారు. దాంతో కనిపించినప్పుడల్లా భరద్వాజుడి కొడుకుల్ని మీకేనేమిటి, నాకు వచ్చు, నా ముందు మీరెంత అనేవాడు. అక్కడితో ఆగలేదు. ఒక రోజున భరద్వాజుడి పెద్ద కోడలు గంగా నదికి స్నానానికి వెళ్ళి మడి నీళ్లు తెచ్చుకుంటోంది. ఆవిడ కొంగుచ్చుకు లాగేశాడు. వీడికి మూర్ఖుడు కదా. సుందరి, వాళ్ళు ఏదో కష్టపడి చదివారు, నేను తపశ్శక్తితో ఇంద్రుడిని ప్రసన్నం చేసుకున్నాను, నీ భర్తను వదిలేసి నాతో వచ్చేయి అన్నాడు. ఆవిడ అడిగిపోయి వీడి దగ్గర శక్తులు ఉన్నాయి, ఏం చేస్తాడో ప్రమాదం, తర్వాత మాట్లాడదాం, ప్రస్తుతానికి వదిలి ఎవరన్నా చూస్తారు, సాయంత్రం కనపడతానులే అని ఇంటికి వచ్చి మామగారి దగ్గర భరద్వాజుడి దగ్గర ఏడుస్తూ కూర్చుంది. ఏమమ్మా ఏడుస్తున్నావు అంటే, ఏం చెప్పమంటారండి, మీ మిత్రుడు కొడుకు నా కొంగు పుచ్చుకుని పట్టపగలు గంగానదీ తీరంలో లాగాడు, ఏమీ చేయలేక ఏడుస్తూ వచ్చానంది. దాంతో ఒళ్ళు మండిపోయింది తిరిగి.
వెంటనే ఏం చేశాడు, భరద్వాజుడు మహాశక్తివంతుడు, తపస్సు చేసినవాడు, గురుకులంలో చదువుకున్నవాడు, తన జడలు 2 పీకి నేల మీద ఇలా కొట్టాడు. అందులో నుంచి ఒక అందగత్తె, ఒక రాక్షసుడు పుట్టారు. ఆ అందగత్తె ఉందిట, అసలు ఆవిడ్ని చూస్తే ఎంతటి ముసలివాడైనా సరే, 90 ఏళ్ళు వచ్చిన వాడైనా సరే నవయౌవనంలో గడుగుపెట్టి వెంటబడి వెళ్ళిపోతారు, రిటైర్ అయిపోయిన వాడు కూడా. అంటే అలా హృదయాలు నాకట్టుకునే సౌందర్యం అన్నారు. పాలమున్నీటి లోపలి మీది మీగడ మిసిమియో ఈ ఇంటి మేని ఛాయ నెలరేని తళుకు వెన్నెలల మిలమిలల కలవోత నెలత నవ్వులుకో ఏమో ఎలమావి లేచి ఉరుల వేసి తీయగా కూయుకో ఇలకూత గొంతుకయుకో నడికిరే ఎలమెడు నల్లని మొగిళ్ళులే కలికి తల కట్టుగా నమరెనో కలువరేకులే కలికి కన్నులేమో తమి పువ్వులే అడుగులై తనరనేమో దీని పొడగన్న కన్నులు దేనినైనా చూడబోలునే వేయి మెచ్చులిక ఏలా. ఏం సౌందర్యం, అద్భుతమైన వర్ణన అన్నమాట. పాల సముద్రం చిరికి అందులో నుంచి మేగడ బయటికి తీసి ఆ మేగడని ఆవిడ చర్మంగా మార్చారేమో అన్నట్టుగా ఉందట. ఆ చర్మం అంత ఉండగా అంత తెల్లగా మిసమిసలాడిపోతుంది. ఆవిడ శరీర కాంతి అలా ఉంది. ఇంకా కార్తీక మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు చాలా స్వచ్ఛంగా పిండి వెన్నెల కురిపిస్తాడు. ఆ చంద్రుడి వెన్నెల ఆవిడ నవ్వు, ఆవిడ నవ్వితే వెన్నెల కురిసినట్టుంది. ఆ దంతకాంతి కానీ నవ్వులు కానీ. కొంతమంది స్వచ్ఛంగా నవ్వుతారు, నిజంగా పిండి వెన్నెల కురిసినట్టు ఉంటుంది అన్నారు. ఇంకా ఆవిడ మాట్లాడితే ఎలా ఉంది, వసంత ఋతువులో తియ్య మామిడి చెట్ల చివుళ్ళు వేసి కుహు కుహు అని కూస్తున్న కోయిల కూతలో ఉందిట. ఆ కోయిల కూత ఆవిడ గొంతు అన్నమాట. ఇంకా జుట్టు ఉందిట ఆవిడకి, ఆ పుట్టిన సుందరికి. అసలే అమావాస్య, పైగా అర్ధరాత్రి, ఆకాశంలో నల్లని మేఘాలు వస్తే ఎలా ఉంటుంది. అమావాస్య చీకటి, పైగా అర్ధరాత్రి కాబట్టి ఇంకా చీకటి. ఆపై ఆకాశం అంతా కారు మబ్బులు, నల్లని మబ్బులు. కారు అంటే నలుపు అని అర్థం అండి. కారు మబ్బులు అంటే ఈ కారు కాదు, నల్లని మబ్బులు వచ్చాయి. ఈ నల్లని మబ్బులతో కూడిన ఈ అమావాస్య చీకటి ఆవిడ తల వెంట్రుకల్లో ఉంది. అంత నల్లగా ఉందన్నమాట ఒత్తు. అందుకే తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో కాశీనగరాన్ని వర్ణిస్తూ మొలక చీకటి జలజల రాల్పగావచ్చు అన్నాడు. అక్కడున్న ఆడవాళ్ళ జుట్టు మీద కొడితే చీకటి రాలిందిటే, అంత నల్లగా ఉంది జుట్టు అన్నాడు ఆయన. ఒరిజినల్ రంగు వేయకుండా. ఇక కలువ పువ్వు రేకులు కళ్ళుట, తామర పువ్వులు పాదాలు తామర పువ్వుల్లో అంత కోమలంగా ఉన్నాయన్నమాట. ఎంత ఎందుకు దీనిని చూచిన కళ్ళతో దేనిని చూడలేం, చూస్తే అసహ్యం అనిపిస్తుంది, 1000 పొగడ్తలు అనవసరం అన్నట్లుగా ఉంది అంత సుందరి. ఇక దానితో పాటు పుట్టిన రాక్షసుడున్నాడు, శూలం పుచ్చుకుని ఆకాశం అంత పొడవు తాడి చెట్టులా ఉన్నాడు, నల్లగా గౌడు గేది చర్మంతో ఉన్నాడు, నెత్తి మీద ఏతాకులు జుట్టు కింద పెట్టినట్టుంది, పెద్ద పొట్టతో ఉన్నాడు, భీకరమైన చేతులతో ఉన్నాడు, చేతులకు గోళ్ళున్నాయి. వాడు నవ్వితే ఆ వికటాట్టహాసం వినలేకపోతున్నారు. ఈ చెవులు కూడా శంఖాలు పెట్టినట్టు పైకి ఉన్నాయి. నెక్కబొడుచుకున్న రోమాలతో అతి భీకరాకారుడు, కర్కశాకారుడైన క్రూర కఠోర నిర్దళిత హుంకారంతో కూడిన రాక్షసుడు పుట్టుకొచ్చాడు. ఈ రాక్షసుడిని, ఈ సుందరి, ఓ రాక్షస, మీకు ఒక పని అప్పగించాను. నా స్నేహితుడు రైభ్యుడు కొడుకు యవక్రీతుడు నా కోడలను అవమానపరిచాడు. అందువల్ల మీ ఇద్దరు కలిసి వాడిని చంపాలంటే ఒకటే ఒక మంచి మార్గం ఉంది. ఈ సుందరి వెళ్ళి వాడిని బొట్లో వేసుకోవాలి. వీడికి స్త్రీలోలత్వం ఉంది కనుక వీడు ఆ సుందరి వల్లో పడగానే టక్కున రాక్షస నువ్వు వాడిని చంపి. ఒక్కడు గుర్తు పెట్టుకో,
వాడు ఆశ్రమంలోకి కనుక ఒక్కసారి వెళ్ళాడంటే వాడిని చంపలేడు. వాడు ఆశ్రమంలో లేనప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చంపండి. ఎందుకంటే ఆ ఆశ్రమం నా మిత్రుడు రైభ్యుడిది. ఆ రైభ్యుడు చాలా కష్టపడి గురువులను సేవించిన మంత్రశక్తితో ఆశ్రమాన్ని నిర్మించాడు. గురుసేవ చేసిన మంత్రవేత్తల ఆశ్రమంలోకి రాక్షసులు మాయలు వెళ్ళవు అన్నాడు. అప్పటి నుంచి ఈ సుందరి రాక్షసులు వీడు ఎప్పుడు బయటకు వస్తాడా చూశారు. ఓ రోజున వీడు యథాప్రకారంగా గంగా నదీ తీరానికి వచ్చాడు. రాగానే ఈ సుందరి ఎక్కడ కాసేపు నృత్యం చేసింది. ఆ నృత్యం చూడగానే వీడు వల్ల పడి సుందరి అంటూ వెంటబడ్డాడు. అలా వెంటబడ్డంతో రాక్షసులు వాడి మీదకి దూకేశాడు. దాంతో వీడు హడిలిపోయి నన్ను చంపడానికి కుట్రాన్ని కనిపెట్టి పరుగు పరుగున తండ్రి ఆశ్రమంలోకి పరిగెత్తుకుపోయాడు. నాన్నో రక్షించండు. వీడు చాలా వేగంగా ఆశ్రమానికి వెడుతూ ఉండగా రాక్షసుడు కూడా అంతకంటే వేగంగా పరిగెత్తుకొచ్చి ఒక్క క్షణకాలంలో వీడు ఆశ్రమంలోకి వెళ్ళే లోపు వాడు పట్టేశాడు. పాపం వీడు అప్పటికీ విడిపించుకుని ఆశ్రమంలోకి వెళ్ళబోతున్నాడు. కానీ ఆశ్రమానికి ఒక కాపలా వాడు ఉన్నాడు. వాడికి వీడిని చూసి ఎవడో అర్థం కాక చీకట్లో ఎవడో రాను అని బయటికి తోసేశాడు. వీడు ఆశ్రమంలోకి వెడితే బతికేవాడు. కానీ కాపలవాడు బయటికి తోయడంతో ఆ బయట పడ్డాడు. పడగానే రాక్షసుడు సోలంతో ఒక్క పోటు కూడా చంపేశాడు. దాంతో ఈ యవక్రీతుడు దుర్మరణం పాలయ్యాడు. గురువును ఆశ్రయించకుండా కేవల తపశ్శక్తితో సంపాదించిన విద్య వల్ల విర్రవీగిన ఈ మూర్ఖుడు చివరికి రాక్షసుడి వల్ల దుర్మరణం పాలవగానే ఆ రాక్షసుడు సుందరిని వెంట పెట్టుకుని భరద్వాజుడి దగ్గరికి వెళ్ళి, మహాత్మా, నువ్వు చెప్పిన పని చేశాను, ఇంకా నన్ను ఏం చేయమంటావంటే ఈ సుందరిని భార్యగా తీసుకుని వెళ్ళిపోయి ఈ సుందరిని ఎవరు దుర్వ్యసన పరులు ఉంటే వాళ్ళ దగ్గర గంటి వాళ్ళందరినీ నాశనం చెయ్యి అని పంపేశాడు. అప్పటి నుంచి ఆ సుందరి సాయంకాల సంధ్యా సమయంలో తాగుబోతులు వ్యసనపరులు అయిన వాళ్ళని పట్టుకునేది. వీడు కూడా అలాంటి వాళ్ళని రోగాల రూపంలో పీడించడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువ గురుద్రోహం చేసేవాళ్ళు, సంధ్యా సమయంలో వ్యసనాలతో ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ ఇద్దరు రాక్షసులు ఈ సుందరి పట్టుకుంటారు. ఆ సుందరే సంధ్యా సుందరి అంటారు. ఆ రాక్షసుడే రోగాలంటే రకరకాల రోగాలన్నీ ఇచ్చే రాక్షసుడు వాడే. ఇష్టం వచ్చిన తెగ తాగితే వాడికి లివర్ పాడైపోయే రకంగా అదో రోగం ఇస్తాడు. లేదా స్త్రీలూలత్వం అంటే దానికి ఒక రోగం ఇస్తాడు. తిండి తెప్పలు తప్ప ఇంకా ఏమీ పట్టించుకోకుండా తిరిగితే ఇంకో రకం రోగం ఇస్తాడు. ఇలా రోగాలు ప్రసారం చేస్తూ ఆ రాక్షసుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ విషయం రైభ్యుడికి తెలిసింది. కొడుకు శవం మీద పడి ఏడ్చి, నేను చెప్పానురా నడమంత్రపు సిరి నరం మీద కురుపు అన్నాను, గురువుల దగ్గర కష్టపడి చదువుకో, అహంకారం ఉండదు, దానివల్ల బాగుపడతావంటే వినిపించుకోలేదు. పోనీ ఏదో విద్య నేర్చుకున్నావు, అహంకారం ఎందుకు? అహంకారంతో పాటు వ్యసనములు వస్తాయి అన్నాను, వినలేదు, దాని ఫలితం అనుభవించావు. నువ్వు చచ్చితే చచ్చావు, కొడుకు చచ్చిపోతే తండ్రికి అంత బాధ, అసలు బాధ నాది అని ఆ కొడుకు శవం మీద పడి ఏడ్చి, దాంతోపాటు ఇంకో బాధ కూడా వచ్చింది ఆయనకి. మేమిద్దరం మిత్రులం కదా భరద్వాజుడు నేను, నా కొడుకు తప్పు చేస్తే మందలించాలి, ఇంకో దెబ్బ కొట్టాలి, నాకు చెప్పాలి, వాడిని చంపించేస్తాడా? కాబట్టి తన కొడుకుల చేతిలో భరద్వాజుడు కూడా దుర్మరణం పాలైపోగా కానీ శాపం పెట్టి ఈ రైభ్యుడు కొడుకు శవాన్ని తగలబెట్టి అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి భరద్వాజ మహర్షి రాత్రిపూట కాలకృత్యానికి ఇంట్లోకి బయటకు వచ్చాడు, మూత్ర విసర్జనకి. ఆ సమయంలోనే పెద్ద కొడుకు కూడా బయటకు వచ్చాడు. ఈ తండ్రి చీకట్లో చలికి శాలువా కప్పుకొని మూత్ర విసర్జన పెడుతూ ఉంటే అదేదో జింక చర్మంలా అనిపించింది వాడికి. ఏ జింకో లేక పులు అని కంగారు పడి చేతిలో ఉన్న కర్రని హై అని విసిగాడు. ఆ దెబ్బ తగలడంతో ఆహా అని చచ్చిపోయాడు పాపం భరద్వాజుడు. రైభుడు పెట్టిన శాపం, ఆత్మహత్య చేసుకుంటూ మిత్రుడు పెట్టిన శాపానికి ఈయన కూడా చచ్చిపోయాడు. దగ్గరికి వచ్చి చూసి శబ్దం విని భరద్వాజుడి కొడుకు, ఎంత పొరపాటు చేశాను, జంతువు అనుకుని కర్ర విసిరితే ఆ కర్ర బుర్రకి తగిలి మా నాన్న తల పగిలి చచ్చిపోయాడే అని ఏడ్చి తమ్ముడిని పిలిచి, తమ్ముడా, నాన్నని పొరపాటును చంపేశాను, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి, ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది ఒకటి వచ్చింది మనకి. మహారాజు గారు యజ్ఞం చేయిస్తున్నట్టు అప్పటికి ఏడాదిగా, ఆ యజ్ఞాన్ని అన్నదమ్ములే నడుపుతున్నారు, యజ్ఞ నిర్వహణ అంతా ఈ అన్నదమ్ములు చేస్తున్నారు. ఇప్పుడు నాన్నగారిని నేను చంపాను, చంపడం వల్ల ఏమైంది? ఒకటి నాకు పితృహత్యా పాపం, బ్రాహ్మణ్ణి చంపడం వల్ల బ్రహ్మహత్యా పాపం, యజ్ఞం మధ్యలో నాన్న చచ్చిపోవటం వల్ల బయలు వచ్చింది. 3 కారణముల చేత రాజుగారి యజ్ఞం ఆగిపోతోంది. ఆ యజ్ఞం ఆగకూడదు.
కాబట్టి నువ్వు ఒక చిన్న ఉపకారం చెయ్యి. శాస్త్రం ఒక గొప్ప నియమం చెప్పింది. ఒక్కసారి ఒక మంచి పని చేస్తామని కంకణం ధరిస్తే జాతా శౌచ మృతా శౌచ భయం నాస్తి వహీతలే. ఇది చాలా జాగ్రత్తగా వినవలసిన మాట. ఒక మంచి పని చేసే ముందు దీక్షా కంకణ ధారణ చేయిస్తారు. ఉదాహరణకి రేపు ఎప్పుడో అలాంటి గుడి కట్టారు, ప్రతిష్ఠ జరుగుతోంది. ఆ ప్రతిష్టకి ముందు ఏం చేస్తారంటే దీక్షా కంకణము అని ఒక కంకణం చేతికి తాడుని, పసుపు తాడుని కడతారు, పసుపు కొమ్ముతో పాటు మంత్రపూర్వకంగా. ఈ కంకణం చేతికి కట్టుకుంటే ఇంటి పేరిటి వాడు పొరపాటున వెళ్ళిపోతే వీడికి మైల రాదు, లేకపోతే మధ్యలో ఆగిపోతుంది కదా ప్రతిష్ఠ. అందుకని ఇంటి పేరిటి వాడికి పురుడు వస్తే ఆ అశౌచం రాదు. జాతా శౌచ మృతా శౌచ భయం నాస్తి మహీతలే. ఇంట్లో పురుడు వచ్చినా ఈ పని ఆపకూడదు. ఎవరన్నా ఒకవేళ పొరపాటున శరీరం విడిచిపెట్టడం వల్ల మైలు వచ్చినా ఈ కార్యక్రమం ఆపకూడదు. దీక్షా కంకణము ధరించి చేతి గది ఉంచుకున్నంత కాలము ఏ మైల లేదు. అయిపోయాక మళ్ళీ అప్పుడు పట్టాలట ఆ మైల. అందుకే పెళ్ళిళ్ళకి ముందు ఏం చేస్తారు మరి, ఇంటి ముందు ఒక రాటపాతి దీక్షా కంకణ ధారణ చేయించేవారు. లేకపోతే అస్తమాటు ఇంటి పేరిటి వాళ్ళు ఎక్కువైపోయి హఠాత్తుగా వాడు ఎవడన్నా వెళ్ళిపోతే ఈ పెళ్లి కూతురికి ఇంత కష్టపడి ఇన్ని ఏర్పాట్లు చేసుకుని రేపో అబ్బో పెళ్ళనగా మైలు వస్తే ఇది ఆగిపోతే మళ్ళీ ముహూర్తం వస్తుందో లేదో తెలియదు, పెళ్లి కూతురి మనస్సు ఎలా మారుతుందో తెలియదు, పెళ్లి కొడుకు మనస్సు ఎలా మారుతుందో తెలియదు, డబ్బు ఖర్చు, శుభలేఖల ఖర్చు వాడి కాదు కదా. అందుకని దీక్షా కంకణ ధారణ చెయ్యండి అన్నారు. ఏ కార్యక్రమానికైనా, యజ్ఞానికి, ప్రతిష్టలకి, భాగవతాది సప్తాహాల కార్యక్రమాలకి కంకణ ధారణ చేస్తే ఇంకా దోషం ఉండదు. నేను నువ్వు దీక్షా కంకణ ధారణ చేశాం రాజుగారి యజ్ఞానికి, కాబట్టి మనకు మైల రాదు. కానీ చంపింది తండ్రిని, తండ్రిని చంపిన పాపం పోకపోతే పూర్ణాహుతి చేయకూడదు. నేను అది మహాపాపం. నేను బాగా మంత్రాలు చదువుకున్నవాడిని, పూర్ణాహుతి నేనే చేయించగలను. నువ్వు యజ్ఞం చేయించగలవు కానీ పూర్ణాహుతి చేయించలేవు. కాబట్టి నా వదులుగా నువ్వు అడవికి వెళ్ళి తపస్సు చేసి నాన్నగారిని చంపిన పాపాన్ని తొలగించు. పితృహత్యా పాపం తొలగడానికి నువ్వు తపస్సు చెయ్యి. నీ బదులు నా బదులు కంకణ ధారణ చేసిన నేను వెళ్ళి రాజుగారి చేత యజ్ఞం చేయించి పూర్ణాహుతి చేస్తాను. ఒకడి పాపం ఇంకొకటి తొలగించవచ్చు. అది తొలగిస్తున్నారు కాబట్టి ఇక్కడ లోపల అర్చకులు, లేకపోతే సరదా కోసమా? రోజు గుళ్ళోకి వచ్చి ఎందుకు వస్తున్నారు మీరు? ఏదైనా అష్టోత్తర శతనామ పూజో, ఒక అభిషేకమో, లేకపోతే ఇంకో పుష్ప పూజో, ఇంకోటో చేస్తే ఈ దోషాలు పోతాయి. రోజు తీర్థం దేనికి ఇస్తున్నారు? తీర్థం దగ్గర ఒక మంత్రం ఉంది, ఊరికే నీళ్లు కాదు అవి. అకాల మృత్యుహరణం, ముందు సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మ కృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. తీర్థం ఇచ్చేటప్పుడు ఆ తీర్థం పాత్రలో ఒక సాలగ్రామం అని ఒక రాయి ఉంటుంది, అది వెయ్యాలి. ఇది సాలగ్రామ శిలావారి అంటే సాలగ్రామ శిల పెట్టబడిన నీరు. పాపహారి విశేషత, విశేషముగా పాపములను తొలగించున్నది, సకల పాపాలను తొలగించేది ఈ నీరు. నీ చేతిలో పోస్తున్నది ఒట్టి నీళ్లు కావు. కాలిఫోర్నియాలో ఉన్న నీళ్లలో ఇంత పటీబెల్లమో లేకపోతే తులసీదళమో వేసి మీకు వేస్తున్నటువంటి పచ్చకర్పూరపు నీళ్లు అనుకుంటావేమో. సాలగ్రామ శిలా జలం ఇది పాపాలను తొలగిస్తుంది, ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టాం కనుక. పైగా ఇంకా ఏమంటున్నాడు? ఆజన్మకృత పాపానం, పైగా ఇవాళ చేసిన పుణ్య పాపం కాదట, ఆజన్మకృతము అంటే పుట్టినప్పటి నుంచి చేసిన పాపం. సంస్కృతంలో ఆ అనే అక్షరం ముందు చేరితే ఫ్రమ్ టు అని ఇంగ్లీష్లో ఎలా వాడుతున్నాం అలా వాడుతున్నాం అనమాట. ఆ సేతు హిమాచలము అంటే ఫ్రమ్ సేతు టు హిమాచల్ అని అర్థం. ఆజన్మకృతము అంటే జన్మ నుండి, పుట్టినప్పటి నుండి చేస్తున్న పాపము. ఆచంద్ర తారార్కం అంటే అదే, చంద్రుడు, నక్షత్రములు, సూర్యుడు ఉన్నప్పటి నుండి వెళ్ళిపోయేదాకా అని అర్థం అనమాట. ఇక్కడ నుండి వరకు అనడానికి అది వాడతాం. అందుకని ఇది అనమాట ఆ సేతు హిమాచలము, సేతువు నుండి హిమాచలము వరకు. ఈ ఒక్క ఆ అనేది ఎంత అర్థం ఇస్తుంది. అందువల్ల ఆజన్మకృత పాపానం, పుట్టినప్పటి నుండి ఈనాటి వరకు నీవు చేసిన సకల పాపములు ఈ తీర్థముల వల్ల పోతున్నాయి. మళ్ళీ ఇంటికి వెళ్ళాక కొత్త పాపం చేసుకోవచ్చు, రేపు మళ్ళీ వచ్చి తీర్థం తీసుకోవచ్చు. ఈ పాపం ఎప్పటికప్పుడు పోగొట్టుకోవడానికి ఇంత తేలిక మార్గం చెప్పారు. ప్రాయశ్చిత్తం దినే దినే. అందుకు చెబుతున్నాను అనమాట,
దినే దినే ప్రాయశ్చిత్తం, ప్రతిరోజు ప్రాయశ్చిత్తం. ఇవాళ తీర్థం తీసేసుకున్నాం, మళ్ళీ ఇప్పట్లో రావండి, ఎండగా ఉంది వీకెండ్ దాకా రావండి అని ఇంట్లో కూర్చుంటే కాదు, దినే దినే ప్రతిదినము తీర్థం తీసుకోవలసింది. మళ్ళీ రోజు గుళ్ళోకి రాలేని వాడి పరిస్థితి ఏమిటి? ఇవాళ మానవుల పరిస్థితి అలా ఉంది. పొద్దుటి లేస్తే సాయంత్రం దాకా ఎప్పుడు వస్తాడో తెలియదు, నీరసం వీరరసం పోయింది, దాంతో ఇబ్బందిగా ఉంది కనుక ఇంట్లో కూడా కాస్త పూజ చెయ్యి, కనీసం ఇంట్లో ఒక సాలగ్రామశలను అందులో వెయ్యి, ఆ తీర్థం తీసుకో, అది కూడా కొంతవరకు తీర్థజలమే. అందుకని దినే దినే ప్రాయశ్చిత్తం, ప్రతి దినము ఎవ్రీడే నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అకాల మృత్యుహరణం, ఈ తీర్థం వల్ల ఇంకా లాభం ఏమిటి? అకాల మృత్యువును హరిస్తుంది. అకాల మృత్యు అంటే ఏమిటో తెలిసిన, ఒక వ్యక్తికి పుట్టినప్పుడు బ్రహ్మగారు ఇక్కడ రాస్తాడు నీకు ఆయుర్దాయం ఎంత ఉంది అని. 80 ఏళ్ళు రాశాడు, కానీ 80 ఏళ్ళు బతుకుతామని నమ్మకం లేదు. ఎందుకు లేదంటే మనం చేసే పాపాల వల్ల ఆయువు తగ్గిపోతూ ఉంటుంది రోజు రోజుకి కూడా. దుర్యోధనుడికి 128 ఏళ్ళు ఆయువు రాశాడు బ్రహ్మ, కానీ 60వ ఏట చచ్చిపోయాడు వాడు. ఇంకా 68 ఏళ్ళు ఆయువు ఉండగా చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడో చెప్పారు భాగవతంలో. పాంచాలి కబరి వికర్షణ మహాపాపక్షతాయుష్కులం చెంచద్గర్వుల ధాత్తరాష్ట్రుల అని చంపించి గోవిందుడిప్పించం రాజ్యము ధర్మసూనునకు. ద్రౌపదీదేవి జుట్టు ముడిపుచ్చుకుని దుశ్శాసనుడి ద్వారా సభలోకి ఈడ్పించాడు. అలా ఈడ్పించడంతో వాడి ఆయువులో 68 ఏళ్ళు పోయింది. ఇంకా 68 ఏళ్ళు బతకలిసినాడు, ముందు పోయాడు. ఇదన్నమాట అకాల మృత్యువు అంటే. ఎన్ని పాపాలు చేస్తున్నావు మనకేం తెలుసు, అన్ని మంచి చేస్తున్నాం అనుకుంటున్నాం, మనకి తెలియకుండా అయిపోతుంది. ఒంటి చేత్తో ఎవరికైనా దండం పెడితే కొంత ఆయువు తగ్గుతుందిట. ఈ భుజాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు, కూర్చుంటే అబ్బా కింద కూర్చోలేకపోతున్నాం అని అంటున్నది ఏమిటో తెలిసిన మీకు? ఇంటికి వచ్చిన అతిథిని నమస్కరించి పూజించకపోతే దానివల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయని చెప్పారు. మీరు చూడండి ప్రాక్టికల్గా, గురువులు ఇంటికి రాగానే పాద పూజ చేసే వాళ్ళకి, గౌరవించే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు గ్యారంటీగా తగ్గుతాయి. ఇది కొన్ని లక్షల మంది శిష్యుల్ని పరీక్షించి చెబుతున్నమాట. అతిథిర్యత్ర భగ్నాసో గృహాత్ ప్రతినివర్తతే సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి అని మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు. ఇంటికి పండితుడు రాగానే, అతిథి రాగానే వాడిని పిలిచి గౌరవించు, మంచినీళ్ళు ఇని ఏదో ఒకటి, లేదా కనీసం ఒక నమస్కారం చేసి కూర్చోమను. అలా గౌరవించకపోతే సదత్వా దుష్కృతం తస్మై, వాడు అప్పటి వరకు చేసిన పాపం నీకు ఇచ్చేస్తున్నాడు, పుణ్యమాదాయ గచ్చతి, నీ పుణ్యం పట్టుకుపోతున్నాడు. నీ పుణ్యం వాడితో వెళ్ళింది, వాడి పాపం నీకు వచ్చింది. ఆ పాపం అమ్మోయ్ ఓయ్ అంటే మోకాళ్ళ రూపంలో మనల్ని పట్టుకుంది. మోకాళ్ళు, మోచేతులు, కీళ్ళు, కళ్ళు అసలు ఎలా తిప్పలేరు కొంతమంది, నడుం పీకుతుంది కొంతమందికి. ఇవన్నీ అలా వచ్చినవే. ఈ పాపములన్నీ కూడా ఈ తీర్థం వల్ల తొలగుతాయి కనుక అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణం. రెండోది, అకాలంలో నీకు మృత్యు వస్తుంది పాపాల వల్ల, ఆయువు ఉండగానే చచ్చిపోతున్నావు, అది తొలగుతోంది. ఆ పాపం పోయి నీ ఆయువు తిరిగి వస్తోంది. సర్వం వ్యాధి నివారణం, సకల రోగాలు తొలగిస్తుంది. ఇది మానసిక రోగాలు, శారీరక రోగాలు, ఈ రెండింటినీ తొలగిస్తుంది. సమస్త పాప క్షయకరం, సర్వ పాప క్షయకరం, అన్ని పాపాలను క్షయం చేస్తుంది. అందుకని ఇదిగో ఈ పర్వాల దేవుడు ఇక్కడ వెంకటేశ్వరుడు అంటే వెంకటేశ్వర పాదోదకం పావనం అని ఇస్తున్నాం మనం. శివుడిదైతే శివపాదోదకం పావనం శుభం. అలా ఆ దేవతల పేరు చెప్పి ఆ పాదోదకం తాగడం, దానికి కొంత ప్రాయశ్చిత్తం. ఇలా ప్రతి పాపానికి ఒక ప్రాయశ్చిత్తం ఉన్నది. మన వదులు మరొకటి చేస్తాడు, మరణ పుచ్చుకుని అంటారు దాన్ని. అందువల్ల అన్నగారు తమ్ముడిని నా గోత్రం, నా నక్షత్రం పేరు తీసుకుని నాన్నను చంపిన పాపం నువ్వు ప్రాయశ్చిత్తం చెయ్యి తపస్సు ద్వారా, నేను వెళ్ళి యజ్ఞం చేయిస్తానని సంతోషంగా తమ్ముడు ఒప్పుకొని అలాగే అన్నయ్య వెళ్ళిరా అన్నాడు. అన్నగారు యజ్ఞానికి పోయాడు, తమ్ముడేమో హాయిగా తపస్సుకు పోయాడు. తపస్సు చేసి ఇక పూర్ణాహుతి సమయానికి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇక వీడు తిన్నగా ఉండొచ్చుగా అన్నగారు, ఈ తమ్ముడు వచ్చి అందరెదురుగుండా అన్నయ్య నువ్వు నాన్నని చంపావు, ఆ నాన్నని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం చేశారని చెప్పేస్తాడేమో, చెప్పేస్తే నా పరువు పోతుంది, తండ్రిని చంపొచ్చి పూర్ణాహుతి చేసేవరా దుర్మార్గుడా అని పొరపాటు రాజుగారు అంటే రాజుగారి దగ్గర నాకు ఎంత ఇబ్బంది వస్తుంది, ఉద్యోగం పోతుంది అనుకుని ఈ తమ్ముడిని ఇక్కడి నుంచి గెట్టేయాలనుకున్నాడు. కర్మయోగం. ఆ వస్తున్న మా తండ్రిని, మా తమ్ముడిని
యజ్ఞం దగ్గరికి రానివ్వకుండా మహారాజా మెడపట్టు గెంటేయండి అన్నాడు. ఏమన్నాడు రాజు? ఏం చెప్పమంటారండి, తమ్ముడి గురించి ఏం చెప్పినా తప్పే, అయినా చెప్పవలసి వస్తుంది. మా నాన్నగారు బయటికి పెడితే కర్రతో కొట్టి చంపేసాడండి, కాబట్టి వాడు యజ్ఞవాటికి రావడానికి అనర్హుడు అన్నట్లు. వీడు చేసిన పని వాడి మీద గెట్టేశాడు. అలాంటి వాళ్ళు అప్పుడు ఉంటారు, ఇప్పుడు ఉంటారు. రాజుగారు ఏం చేశారు? వెంటనే భటులు పిలిచి, ఈ అన్నగారి తమ్ముడు వస్తున్నాడు, వాడి యజ్ఞవాటికి రానివ్వకుండా రాజదర్శనానికి వీల్లేదని చెప్పి మెడబట్టు గెంటేయండి అన్నాడు. దాంతో రాజభటులు వాడిని గెంటేశారు. ఎందుకు నన్ను గెంటేస్తున్నారన్నాడు ఆయన. ఎందుకేమిటి? నువ్వు బ్రహ్మహత్యా పాపం చేసావట, పితృహత్యా పాపం చేసావట. ఏమిటి ఇది కూడా ఏదైనా హత్యా పాపం చేసిందే ఏమిటి? వాసుదేవ హరివాసుదేవ, గట్టి చెప్పండి అందరూ, వాసుదేవ. ఇలా నువ్వు పితృహత్య చేసావు కనుక నువ్వు లోపలికి రావడానికి వీల్లేదన్నారు భట్లు. దీంతో ఈయన కంగారు పడి, నేనెక్కడ చేశానంటే చేసింది మా అన్నయ్య, వాడికి ప్రాయశ్చిత్తం నేను చేశానన్నా వీడి మాట ఎవరో నమ్మలేదు. ఇంకేంటంటే అప్పటిదాకా వీడున్నాడు కనుక. ఒక చోట ఒకడు పాతుకుపోయాక వాడి మాట వింటారు తప్ప ఇంకోటి మాట వినరు. దాంతో వీడిని మెడపట్టు గెంటేస్తూ దుఃఖిస్తూ అడవిలోకి వచ్చి, నేను నిరంతరం గురువుని భక్తి శ్రద్ధలతో, వాడు గురువు గారు వాడు నాన్నగారి, గురువుని భక్తి శ్రద్ధలతో సేవించిన వాడైతే, గురువే సర్వం అనుకుంటే, గురువు గారి ఆజ్ఞని శిరస్సు మీద పెట్టుకున్నట్టయితే, అంటే తలదాల్చడం, అంత భక్తితో గురువు గారి ఆజ్ఞని నేను పాటించినట్టయితే నాకు ఈ పితృహత్యా పాపంలో, ఎలాగో పితృహత్య నేను చేయలేదు, ఈ అపనింద కూడా నాకు రాకుండా ఉండుగాక అన్నాడు. వెంటనే దేవతలంతా ప్రత్యక్షమై, నీకు పొరపాటున వచ్చిందయ్యా అపనింద, నిజానికి ఇది నువ్వు చేయలేదు, ఇప్పుడే మేము వెళ్ళి యజ్ఞవాటికకి వెళ్ళి రాజుగారికి చెబుతాం అని యజ్ఞవాటికలో యజ్ఞకుండంలో దేవతలంతా ప్రత్యక్షమై, నిజానికి పితృహత్య చేసింది అన్నగారే, ప్రాయశ్చిత్తం తమ్ముడు చేశాడు అని జరిగిందంతా చెప్పారు. చెప్పగానే రాజుగారు తెల్లబోయాడు. అన్నగారిని శిక్షిస్తానంటే అప్పుడు తమ్ముడు ఆ యజ్ఞవాటికి వచ్చి, వద్దండి, ఏదో దురదృష్టవశాత్తు కాలప్రభావం వల్ల మా అన్నయ్య ఇలా అన్నాడు, కానీ మా అన్నయ్య నిజానికి చెడ్డవాడు కాదు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గొప్ప వ్యక్తి కూడా కాలప్రభావం వల్ల కీర్తి కోసమో ధనం కోసమో ఇంకో దానికోసమో ఏదో ఒక స్వార్థం కోసం ఇలాంటి పాపాలు చేస్తూ ఉంటారు, క్షమించండి అన్నాడు. రాజుగారు మెచ్చుకున్నాడు. ఆ మెచ్చుకున్న తరువాత దేవతలంతా, నీ అన్నగారిని క్షమించి అసలు సన్మానం అతనికే చెయ్యమన్నావు, ఇది నీ మంచి బుద్ధి, ఈ బుద్ధిని మెచ్చుకున్నావు, నువ్వు ఏం అడిగితే అది ఇస్తావు, ఏం వరం కావాలి అని అడిగారు. అడిగిన వరం తప్పకుండా ఇస్తారా అన్నాడు ఈయన. ఇస్తానన్నాడు. దేవతలు ఇంద్రాదులంతా, అయితే చచ్చిపోయిన మా నాన్నని, చచ్చిపోయిన రైభ్యుణ్ణి, ఆ రైభ్యుడి కొడుకు యవక్రీతుడిని, ముగ్గురిని బతికించండి అన్నాడు ఆయన. దేవతలు వరం కోరుకోమని. కానీ అసలు ఎంత గొప్పవాళ్ళు అండి, ఎలాంటి వాళ్ళు ఉన్నారు మన దేశంలో. దేవతలు తథాస్తు అన్నారు. దాంతో భరద్వాజుడు బతికాడు, రైభ్యుడు బతికాడు, యవక్రీతుడు బతికాడు. ఇక్కడ కొసమెరుపదే అసలు ఈ కథలో. ఇది దేవీ భాగవతంలో ఉన్న అద్భుతమైన కథ. ఇప్పుడు యవక్రీతుడు ఇంద్రుడికి చేతులు జోడించి నమస్కరించి, ఈ భరద్వాజుడు చదివిన మంత్రము నేను చదివిన మంత్రము అదే మంత్రం, భరద్వాజుడి కొడుకులు నేర్చుకున్న విద్య నా విద్య ఒకటి, కానీ ఏ శక్తితో భరద్వాజుడు నన్ను చంపగలిగాడు, ఒక రాక్షసుడిని సృష్టించి శూలంతో నన్ను పొడిచి చంపించగలిగే శక్తి ఈ భరద్వాజుడికి ఎక్కడి నుంచి వచ్చింది, అదే విద్య ఉన్న నేను ఎందుకు ఎదిరించలేకపోయాను అన్నాడు. అప్పుడు చెప్పారు ఇంద్రాది దేవతలు, నీకు మొదటి నుంచి చెప్పినా ఇప్పటికీ అర్థం కాల. గురువుని భక్తితో పట్టుకున్న వాడికి ఉన్న శక్తి గురువుని పట్టుకోని వాడికి ఉండదు. నీకు వెళ్ళు గురుపాదాలు ఆశ్రయించరా, విద్య నేర్చుకో, తొందరగా వచ్చేలా చేస్తామని చెబితే వినలేదు. అడ్డదారిలో వేరే మంత్రబలం ద్వారా విద్య సంపాదించావు, అందుకే నీ శక్తి
వాళ్ళ శక్తి ముందు దిగదుడు అయిపోయింది. ఎప్పటికైనా ఈ సృష్టిలో గురువుని ఆశ్రయించిన వాడికే శక్తి ఉంటుంది. గురువు కంటే గొప్ప శక్తి ఈ చరాచర జగత్తులో మరెవ్వరికీ లేదు. సమస్త దేవతలు ఆగ్రహిస్తే, ఇష్ట దేవుడు ఆగ్రహిస్తే కూడా గురువుని ఆశ్రయించిన వాడు బాగుపడతాడు. గురువు గారు తలుచుకుంటే వాళ్ళ నుంచి రక్షిస్తాడు. కానీ గురువు ఆగ్రహిస్తే ఏ దేవుడు రక్షించడు అన్నాడు. ఏమైందండి వైద్యం? వాసుదేవ ఇప్పుడు బాగానే ఉందా? ఇది కూడా యవత్క్రీతుడు అనమాట. ఇందాక దాకా ఇప్పుడు కాస్త భరద్వాజ పుత్రుడు అయ్యింది అనమాట. మరొక్కసారి వాసుదేవ హరివాసుదేవ. అసలు శాస్త్రానికి ఒక నియమం ఉండదు. పురాణం మధ్యలో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి నామస్మరణం జరగాలి. కలవు సంకీర్తనాత్ ముక్తి అని. ఒక 4 రోజులుగా మనం దాన్ని పట్టించుకోలేదు కదా. అందుకని భగవంతుడు ఈ గురువారం నాడు 5వ రోజున అది కూడా చెయ్యి అన్నాడు. మధ్య మధ్యలో తెలుసో తెలియకో గోవిందాది నామస్మరణ చెయ్యాలి అని శాస్త్రం అన్నమాట. అందువల్ల మొత్తం మీద గురువుని ఆశ్రయించిన వారికి ఉన్న శక్తి, ఆశ్రయించని వారికి ఉన్న శక్తికి ఎంత తేడా ఉన్నది. మనకి దేవీ భాగవతం, భాగవతం, మార్కండేయ పురాణం, స్కాంద పురాణాలు కాశీఖండంలో ప్రత్యేకంగా ఏమన్నారో తెలుసా? శివుడు ఆగ్రహిస్తే శివే రుష్టే, శివుడు ఎవడి మీదన్నా కోపగించి చంపేయాలి అని వచ్చాడు అనుకుందాం. సోలం పుచ్చుకుని పొడి చంపేస్తానని వచ్చాడు. అప్పుడు ఎవరు రక్షిస్తారు అంటే గురువు ఉన్నట్ట. కానీ గురువు రుష్టే నచ శివ. శివుడు ఆగ్రహిస్తే రక్షించడానికి గురువు ఉన్నాడు. కానీ గురువు ఆగ్రహిస్తే శివుడు కూడా వాడిని రక్షించలేడు. కాబట్టి అన్నిటికంటే ఉత్తమ పదవి గురు పదవి. గొప్ప పురాణాల్లో 18 పురాణాల్లో ఏ పురాణానికి ఆ పురాణమే ఒక గొప్ప పురాణం. ఈ పురాణములన్నీ నిత్యం చదవడానికి, నిత్యం వినడం కోసమే వ్యాసుడు రాశాడు. అయినా మానవులకి కొన్ని పిచ్చలుండి గరుడ పురాణం అనే పేరు చెబితే భయపడిపోతారు. ఇప్పుడు కూడా కొంతమంది ఎవడన్నా వెళ్ళిపోయినప్పుడు మాత్రమే గరుడ పురాణం వింటారు. భగవద్గీత అంటే శ్మశానంలో చచ్చిపోయినప్పుడు వేయడానికి ఇది వాడుతున్నారు. అది నిత్యం చదవవలసిన గ్రంథాలు అవి. అయినా అమాయకత్వం వల్ల అప్పుడు మాత్రమే చేస్తున్నారు. ఇప్పటికీ ధర్మ సందేహాల్లో నా ప్రాణం తీసేవాడు చాలామంది నవగ్రహాలకి ప్రదక్షిణ చేసిన వెంటనే కాడు కడుక్కోవాలట, కడుక్కోకపోతే వాడు నెత్తి మీద కొడతాట సరి అని అడుగుతూనే ఉంటారు. ఎక్కడ చెప్పాడు? శాస్త్రము జనాచారము అని 2 ఉన్నాయి. మనకి ప్రామాణికాలు ఏంటంటే శాస్త్రీయము, జనాచారం. శాస్త్రములు అంటే వేదములు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపపురాణాలు, సంహితలు, వీటిని శాస్త్రాలు అంటారు. వీటిల్లో మానవుడు ఇలా నడుచుకోవాలి అని చెప్పారు. అలా నడుచుకోమని చెప్పిన వాటిని మాత్రమే మనం శాస్త్రములు అన్నాం, ప్రామాణికం అన్నాం. వాటిల్లో చెప్పని వాటిని పుచ్చుకోకూడదు. ఇంకా కొన్ని ఉన్నాయి, జనాచారములు అంటారు వీటిని. ఒకడెవడో ఏదో చేశాడు, రెండోవాడు అది చేసేవాడు. జనాచారం ఎంత విచిత్రంగా ఉంటుందంటే గతాను గతికో లోక అని ఒక ఆయన బాగా అన్నదానం చేసేవాడు. ఈ అన్నదానానికి ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చేవారు, తినేవారు శుభ్రంగా. పూర్వకాలంలో ఇళ్లలో అన్నదానం బాగా చేసేవారు మహాత్ములు. ఈ పెద్ద ఆయన అన్నదానం చేస్తూ ఉండగా ఓ పిల్లి వచ్చి మధ్యలో హఠాత్తుగా ఈ విస్తరాకుల మధ్యలో, అన్నాల మధ్యలో దూరి పాడు చేసేది. అన్నం తింటూ ఉంటే పిల్లి వచ్చిందంటే కంపు కంపు కదా. పైగా పండితులు అలా పిల్లి వస్తే అన్నం తినరు. దాంతో అన్నదానం చేసే ముందు ఈయనకి విసుగొచ్చి పిల్లి ఎక్కడున్నా వెతికి పట్టుకుని దాన్ని స్తంభానికి కట్టి అప్పుడు అన్నదానం చేసేవాడు. వాళ్ళ అబ్బాయి చూశాడు దీన్ని. ఓహో, అన్నదానం చేసే ముందు పిల్లిని స్తంభానికి కట్టవలను అనుకున్నాడు. వాడికి విషయం తెలియక ఏదో అన్నం తింటూ ఉంటే పిల్లి కంపు చేస్తోందని వాళ్ళ నాన్నగారు పిల్లిని కట్టాడు. కానీ కుర్రాడు కదా, ఇలాంటి కుర్రాడికి ఏం తెలుసు? వాడు చిన్నప్పుడు చూసి అన్నదానం చేసే ముందు పిల్లిని కట్టాలనుకుని వీళ్ళ నాన్నగారు చచ్చిపోయాక అన్నదానం వీడి మీద పడింది. ఇంట్లో పిల్లి లేకపోతే 10 రూపాయలు ఇచ్చి కొని పిల్లిని ఇంటికి తీసుకొచ్చి స్తంభానికి కట్టి ఆ తర్వాత అన్నదానం చేయడం మొదలుపెట్టాడు. ఇక అక్కడి నుంచి ఎక్కడైనా అందరూ ఏమనుకున్నారంటే పిల్లిని స్తంభములకు కట్టకుండా అన్నదానం చేయకూడదు అనుకున్నారు. అది ఎక్కడుందో తెలియదు వాడికి.
ఈ వంశంలో ఇలా 3-4 తరాలు అయ్యాక 5వ తరం వాడికి పిసిరి కొట్టుదనం, వాడికి అన్నదానం అంటే ఇష్టం లేదు. వాడేం చేశాడు, వాడి హయాం రాగానే, అయ్యా మీ అందరికీ తెలుసు స్తంభానికి పిల్లిని కట్టకుండా అన్నదానం చేయకూడదు, ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం, అది సంప్రదాయం, అది శాస్త్రం. కానీ నాకు జ్యోతిష్కుడు పిల్లిని కట్టకూడదు స్తంభానికి, పిల్లిని కడితే నీ జాతకం ప్రకారం నీ ఆస్తి పోతుందని చెప్పాడు. వీడు దొంగ అనమాట, వీడు అలా కావాలని. అందువల్ల పిల్లిని ముట్టుకుని స్తంభానికి నేను కట్టకూడదు, కట్టకుండా అన్నం పెట్టకూడదు, కాబట్టి ఈ రోజు నుంచి అన్నదానం ఆపేసామన్నట్లు. ఇలా ఉంటాయి జనాచారాలంటే. దీన్ని గతానుగతిక లోక అంటారు. అంటే ఒకడేదో ఏదో చేశాడు, రెండో వాడు అది చేస్తాడు. వాడు ఎందుకు చేశాడు వీడికి తెలియదు. 2 చేతులు లేక పాపం ఒక్క చెయ్యి ఉన్నవాడు దేవుడి దగ్గరకు వచ్చి దండం పెట్టడానికి లేక అన్నట్ట. ఇక అక్కడ నుంచి అందరూ ముద్దులు పెట్టడమే. దేవుడికి మీరు చూడండి 2 చేతులు జోడించి దండం పెట్టడంలో ముద్దులు ఈ మధ్యన ఎన్ని ముద్దులు ఆయనకి లేనిపోని కూడా. ఈ పసిఫిక్ మహాసముద్ర తీరంలో లాంగ్ బీచ్లో చూశాను ఒకసారి నేను. చుప్పే ఈ చప్పుళ్ళతో విసిగిపోయాను అనమాట. సాయంత్రం అయినా పగలైనా బీచ్లో కూర్చుని ముద్దులు పెట్టుకున్నంతసేపు పెట్టుకుంటారు, తెల్లారిక మళ్ళీ విడాకు. ఎప్పుడు ఎందుకు విడిపోతారో, ఎందుకు ముద్దులు పెడతారో తెలియదు మాయిదారు కూడా. అలాగా దేవుడికి కూడా ఇలా రోడ్డు మీద పెడుతూ, బస్సుల్లో పెడుతూ ఇలా అంటాం, ఫ్లైయింగ్ కిస్ పైగా ఆయనకి. మరి ఎలా వచ్చిందో తెలియదు. ఇవన్నమాట జనాచారాలు. ఈ జనాచారములు రాను రాను శాస్త్రాలను తొక్కి ఎంత పెద్ద అంటే శివలింగం ఇంట్లో ఉండకూడదు అంటాడు ఒకడు. ఎక్కడ చెప్పాడు శివలింగం ఇంట్లో ఉండకూడదని? ఒక్కసారి మీరు ఏదైనా ఫలానా శాస్త్రములో శివలింగం ఆడవాళ్ళు ఇంట్లో పెట్టుకోకూడదు, ముట్టుకోకూడదు అని చెబితే ఈ రోజు నుంచి నేను పురాణాలు మానేస్తాను గ్యారంటీగా. మీరు ఎవరినైనా పిలిచి చూపించమని ఒక శ్లోకం. కానీ ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోవచ్చు అనే శ్లోకం నేను చూపిస్తున్నాను. ధర్మ సందేహాల్లో కూడా చాలాసార్లు చెప్పాను మీకు. అది శివపురాణంలో విద్యేశ్వర సంహితలో నందీశ్వరుడు చెప్పాడు, కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. మునులారా, ఎందుకు ఇన్ని మాటలు? స్త్రీణాం అపి అంటే ఆడువారికి కూడా, అధికారోస్తి సర్వేషాం అందరికీ అధికారం ఉన్నది. ఎందులో? శివలింగార్చనే ద్విజాః. శివలింగాన్ని పూజించడంలో ప్రతి ఒక్కడికి అధికారం ఉంది. నీ ఇంట్లో పెట్టుకుని పూజించు. విధవలకైతే బాణలింగం మంచిది, భర్త లేడు కనుక ఇదైతే తొందరగా మోక్షం ఇస్తుంది, కొన్ని కోరికలు తగ్గిస్తుంది. మట్టితో లింగాన్ని తయారు చేసి పూజిస్తే అనుకున్న ఉద్యోగం వస్తుంది. బంగారపు లింగాన్ని పూజిస్తే కోట్ల కొలది సంపదలు వస్తాయి. ఇలా ఒక్కొక్క మార్గం చెప్పారు. కాకపోతే కానీ అందరూ మీ ఇంట్లో పెట్టుకుని శివలింగం పూజించండి. అందుకే శివలింగాన్ని అందరూ అభిషేకం చేసుకోవచ్చు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఎంత ప్రతిష్ఠ ఉన్నో లోపల కంటే ఎవడు పెడితే ఎవడు వెళ్ళకూడదు. కానీ నువ్వు నీ ఇంట్లో శివలింగాన్ని పెట్టేందుకు పూజించకూడదు. వెంకటేశ్వరుడికి పూజ అంటే కేవలం వైష్ణవులే చెయ్యాలనేది ఎక్కడా లేదు. అందరికీ ఆయన దేవతే. ఒక్కొక్క సంప్రదాయంతో ఒక్కొక్క పూజ చేస్తున్నాం. కొందరు చక్కగా వైఖానసం, కొందరు పాంచరాత్రం, ఇలా సిద్ధాంతం ప్రకారం. స్వార్థుడు పూజించకూడదంటే ఈ జగత్తంతా వ్యర్థమైపోతుంది అనమాట. కాబట్టి అజ్ఞానంతో లేని భయాలు పెట్టుకుంటున్నాం ఇవాళ. అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కోకుండా డైరెక్ట్గా ఇంటికి వెడితే వెంటనే నవగ్రహ దోషం పోతుంది. ఒక్క నువ్వుల నూనెతో కానీ నువ్వులతో కానీ శనివారం నాడు శనికి అభిషేకం చేసినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోమన్నాడు. తక్కిన వేళల్లో ప్రదక్షిణ చేశాక కాళ్ళు కడుక్కుని ఇంటికి వెళ్ళమని ఎక్కడ చెప్పలేదు. ఇంటికి కాళ్ళు కడుక్కోకుండా వెడితే ఆ శక్తి నీలో ఉంటుంది కనుక నీకు ఒక వారం రోజుల పాటు అన్ని కార్యాలలో దిగ్విజయం కలుగుతుంది. అసలు శాస్త్రాలు. అలాగే గరుడ పురాణం కూడా 18 పురాణాలలో ఒక పురాణం. దీనిని నిత్యం చదవచ్చు. మన పురాణములు కలియుగంలో వాళ్ళ కోసమే రాశారు. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం అని స్కాంద పురాణంలో మానసోత్తర ఖండంలో వేదవ్యాసుల వారు మనకి ఈ శ్లోకాన్ని చెప్పారు. కృతయుగంలో మానవులు తరించడానికి యజ్ఞాలు, దానాలు, శౌచం ఎన్నో నియమాలు ఉండేవి. కానీ కలియుగంలో ఇన్ని లేవు. కలవు ధర్మస్తు కేవలం. కలియుగంలో ఒకే ధర్మం. పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపురో నృణాం. పురాణము వినడం అనే ఒక్క ధర్మము తప్ప నరులకు మరొక ధర్మమే లేదు. పురాణం వింటే చాలు, చదివితే చాలు, వాళ్ళకి మోక్షం, వాళ్ళ కోరికలు తీరుతాయి, వాళ్ళ దోషాలు పోతాయి. ఇంత సులభోపాయం కలియుగంలో పెట్టారు.
కాబట్టి 18 పురాణములు కూడా సర్వకాల సర్వావస్థలలో కాస్త కాళ్ళు మాత్రం కడుక్కుని శుచిగా చదివితే చాలు, వింటే చాలు. ఇప్పుడు ఇందులో రికార్డు చేస్తున్నారు రమణ గారు. రేపు పొద్దున ఎప్పుడో వెబ్బలో పెడుతున్నారు. నెట్లో పెడితే అప్పుడు మీరు ఇంట్లో కూర్చొని అర్ధరాత్రి వాడు వినకూడదంటే ఇంకెంత ప్రమాదం అని చెప్పాడు. వాడు తింటూ, త్రాగుతూ, నడుస్తూ, ఆఖరికి పడుకుంటూ కూడా వినమన్నాడు. నిద్రపోతున్నప్పుడు పక్కన పెట్టుకుంటూ వింటూ నిద్రపో, హాయిగా ఎంతో సుఖంగా ఉంటుంది. దోషాలు పోతాయి, పొద్దుటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని పురాణములు. కాబట్టి నిశ్చింతగా గరుడ పురాణం కూడా ఎప్పుడు ఇంట్లో పెట్టి పూజించండి. ఆ గరుడ పురాణంలో గరుత్మంతుడు భగవంతుడిని శ్రీకృష్ణుడిని అడిగాడు, ఏమయ్యా అస్తమాటు గురువు గురువు అంటావు, నిన్ను జగద్గురువు అంటారు, అసలు ఎందువల్ల గురువుకి ఎంత శక్తి వచ్చింది అని అడిగితే, మేము త్రిమూర్తులు ముగ్గురం కలిసి మానవులకి ప్రత్యక్షంగా కనపడటం ఎలాగా అని ఆలోచించాం. రోజు మేము కనపడకూడదు, దేవతలు కలియుగంలో అసలు కనపడరు, గుర్తుపెట్టుకోండి. రేపు ఎప్పుడో మనకి వెంకటేశ్వర చరిత్ర ఉపన్యాసం ఉంది కదా, శ్రీనివాసం గోవిందాన్ని పెట్టారు మన వాళ్ళు. ఆ రోజు చెప్తాను మీకు వెంకటేశ్వరుడు ఎందుకు కలియుగంలో కనపడటం లేదు. దాన్ని నేను చాలా తేట తెలుగులో దర్శనం అనే పత్రికతో సీరియల్గా రాస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర విలాసం. హాయిగా చందమామలో కథలు చదివినంత తేట భాషలో. గ్రాంధిక భాష వాడేస్తే చాలామందికి అది అర్థం కాదని అందులో ఈ విశేషాలు బాగా రాశా. తొండమాన్ చక్రవర్తి చేసిన ఒక చిన్న దోషం వల్ల కలియుగంలో ముఖాముఖి కనపడకుండా మాట్లాడుతున్నాడు అంతే, ఆయన వరాలు ఇస్తున్నాడు అంతే. కలియుగంలో మానవులకి నిజంగా దేవుడే కనపడటం మొదలు పెడితే ఇహ ఆయన్ని మనం ప్రాణం తీసేస్తాం. గురువుగారి కాళ్ళు ముట్టుకోకుండా దండం పెట్టండి అని ఎందుకన్నారు అంటే అది శాస్త్రం కాదు, జనాచారం. కాళ్ళు పట్టుకోమన్నాం అనుకోండి, ఇక అంతా వచ్చి ఆ గోడతో గిల్లి దండం పెట్టేవాడు ఒకడు, పట్టుకు లాగేసేవాడు ఒకడు, రోగాలతో ఉన్నవాడు ఒకడు, ఇలా ఆ చీవుడి కాళ్ళకి రాసేవాళ్ళు ఒకడు. నాకు తెలియక కొత్తలో ఉపన్యాసం రోజుల్లో శాస్త్ర ప్రకారం కాళ్ళు పట్టుకోకూడదని ఎక్కడా లేదు, అసలు గురువు పాదాలు పట్టుకోవచ్చని ఉంది కదా అనే 1986లో నేను చెప్పిన మాట. 27 ఏళ్ల క్రితం మొదలెట్టాను ఉపన్యాసాలు. అప్పుడు పర్లేదు పట్టుకోవచ్చు అన్నాను. ఎందుకన్నానా తర్వాత పశ్చాత్తాపం కలిగింది. ఓ రోజున వెళుతూ ఉంటే ఈ బొటన వేలికి దెబ్బ తగిలింది, ఈ గోరు కొంచెం పైకి లేచింది. ప్రతివాడు వచ్చి ఆ గోరే పీకి మా గురువుగారి పాదం అని ఆ ఊడిపోయిన గోరు పూర్తిగా ఊడిదాకా లాగి పారేశాడు. అప్పటి నుంచి ఓహో ఎందుకన్నమాట జనాచారంలో గురువు గారికి కాళ్ళు ముట్టుకోకుండా అక్కడ దండం పెట్టండి అని చెప్పారు. దానివల్ల సేఫ్ సైడ్ పాపం ఈయనకి, వాళ్ళకి కాదు. గురుపాదాలు పట్టుకుంటే ఈయన శక్తి ఎక్కడికి వెళ్ళదు, అలా వెళ్ళిపోయే శక్తి ఇదేమైనా $100 నోట లాగేసి పట్టుకుపోవడానికి. భగవంతుడి పాదాలు పట్టుకుంటే అవి అరిగిపోతాయని కాదు, కానీ దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ మనుషుల్లో శుచి శుభ్రత లేకపోవటం, పట్టుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కనుక అందువల్ల మనుష్యులు వద్దన్నారు వీటిని. ఇవి మానవాచారాలు, జనాచారాలు. కాబట్టి జనులకు కలియుగంలో మేము కనపడకపోతే మానవులు తరించరు. అందుకని మేము త్రిమూర్తులు ముగ్గురం కలిసి ఒక రోజున ఆలోచించి మానవులకి త్రిమూర్త్యాత్మకుడు, త్రిమూర్తులకు అతీతుడు ఒక్క గురువే అని నిర్ణయించి గురువులో మా శక్తిని నింపాం. సకల పురాణ మంత్ర శాస్త్రవేత్త అయిన గురువు త్రిమూర్తులు అంతకంటే అతీతుడు. అప్పుడు చెప్పాడు ఈ శ్లోకం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సృష్టి చేస్తాడు బ్రహ్మ. శిష్యుణ్ణి ఒక మంచి వ్యక్తిగా తయారు చేయడానికి వాడిలో సృష్టి స్థితులు లయాలు మూడింటిలో ముందు సృష్టిని నిలబెడతాడు. ఒరే నాయన నువ్వు ఈ అక్షరాలు నేర్చుకో అని బ్రహ్మత్వంతో ఒక కొత్త మనిషిని ప్రారంభింపజేస్తున్నాడు. అంత పూర్వం దాకా వాడు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ గురువు గారి దగ్గరికి వెళ్ళాక వాడి ప్రవర్తన చాలా మార్పు వస్తుంది. ప్రవర్తన మార్పు రావడమే పుట్టడం అంటే. కొత్తగా పుడుతున్నాడు వీడు. ఒక పిల్లవాడు గురువు దగ్గరికి వెళ్ళాక అంత పూర్వం ఇంట్లో పుట్టిన విధానం వేరు, అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఉన్న తేడా వేరు. మీరు ఎప్పుడైనా చూడండి, ఇంట్లో తల్లిదండ్రులు ఎంత పండితులు చెప్పినా వాడు రెండో, కానీ గురువు గారు చెప్తే మాత్రం మా మాస్టర్ లాగే చెప్పారంటాడు. ఇది కొత్త సృష్టి అన్నమాట. కాబట్టి గురువు వీడిలో నూతనోత్సాహాన్ని జ్ఞానాన్ని సృష్టించే బ్రహ్మ అయ్యాడు. ఈ వచ్చిన దాన్ని బతకడానికి ఉపయోగించేలా ఉద్యోగానికి దానికి పనికొచ్చే ట్రైనింగ్ ఇస్తున్నాడు కనుక విష్ణువు అన్నారు. పోషకుడు విష్ణువు. మళ్ళీ దీనిని అవసరాన్ని బట్టి శత్రు సంహారానికి కూడా వాడచ్చు.
గురువు దగ్గర నేర్చుకున్న విద్యతోటే శత్రువులు యుద్ధంలో చంపగలుగుతున్నాం, మనలో ఉన్న అంతఃశత్రువుని చంపుతున్నాం, మనని మనం భగవంతుడిలో కలుపుకునేలా చేయగలుగుతున్నాం. అందుకని శివుడు అన్నారు ఆయన. మళ్ళీ ఈ త్రిమూర్తులకు అతీతమైన ఆనందం పరబ్రహ్మం. అంటే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. మానవుడికి ఆనందం కావాలి. వస్తువుల వల్ల వచ్చే ఆనందం తాత్కాలికం. పాయసం అంటే ఎంత ఇష్టమైన ఒక గ్లాస్ తాగితే ఆనందం, రెండో గ్లాస్ తాగితే ఆయాసం. పాయసం కాదు, ఆయాసం అవుతుంది. కాబట్టి వస్తువుల వల్ల వచ్చే ఆనందం క్షణికం, కానీ మానసిక ఆనందం శాశ్వతం. ఈ ఆనందం ఒక్క గురువు వల్లే వస్తుంది. అందువల్ల ఇప్పుడు మీరు ఈ పురాణం విన్నప్పుడు వచ్చిన రోజు హాయిగా ఉన్న ఒక ఉత్సాహం, ఇంటికి వెళ్ళాక పట్టే నిద్ర, కొత్త రోజుల్లో ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఉండదు చూడండి, మీకు ఎంత వచ్చినా సరే ఇది ఒక విచిత్ర ఆనందం. అందుకే దీన్ని పరబ్రహ్మం అన్నారు. గురువులు తమ మాటల ద్వారా, సందేశం ద్వారా, తమ ప్రవర్తన ద్వారా, తమ మంత్రశక్తి ద్వారా దివ్యానందం ఇస్తారు. అందుకని గురువుని పరబ్రహ్మ అన్నారు. అటువంటి గురువు కొరకు నమస్కారము. కాబట్టి గురువు మా అందరికంటే గొప్పవాడు. ఇందాక చెప్పాను కదా, గురువు కోపగిస్తే మాత్రం మేము ఎవరం ఏమీ చెయ్యలేము. ఒక్కసారి మంత్రం పొందాక ఆ గురువు గారు ఏం చెప్తే చెయ్యాలి? గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. గురువు గారి మాటని పొరపాటును కూడా కాదు అనకూడదు. హుంకృత్య, నువ్వు చెప్తే చెయ్యాలా అనకూడదట. పాఠం చెప్పిన గురువుని అంత జాగ్రత్తగా గౌరవించేవారు పూర్వం. గురువుగారు మంచినీళ్ళు తెమ్మంటే తెచ్చేవాళ్ళం. ఆయనకి ఆయన చెడ్డ పని చెప్పినా కూడా, ఒరే పదార్థాలు సిగరెట్ అంటే కూడా తెచ్చాం మేము చిన్నప్పుడు. ఆ బోర్డు స్కూల్లో చదువుకునే రోజులు దిక్కుమాల మాస్టర్లు కూడా విషుని కాల్చేవారు. తెచ్చాం, మరి ఏం చేస్తాం? అది శాస్త్ర నియమం. అది మా నాన్నగారు చెప్పారు. గురువులు చెప్పాక ఏ పనైనా చెయ్యి. అసలు గురువు గారు చెప్పడమే శాస్త్రం అనుకో. అది నిషిద్ధమైన బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామం ఉంది కదా, ఆ లలితా సహస్రనామ మహిమ, ఖడ్గమాల, వీటి గురించి బ్రహ్మాండ పురాణంలో చివరిని కొన్ని సర్గలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా 38వ సర్గలో నిషిద్ధమైనప్పటికీ గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించకన్నాడు. పొరపాటు చేసినా గురువుగారు చెప్పింది చెయ్యద్ది. గురువుగారు చెబితే మహాపాపం కూడా పుణ్యమే, ఎందుకంటే గురువులో ఆ శక్తి ఉంది అన్నాడు. గురువు అంటే మామూలు గురువులు కదా చెప్పేది, ఈ బోర్డు స్కూల్ మాస్టర్ల గురువులు కాదు. మంత్రవేత్త అయిన గురువులు చెబితే అది నిషిద్ధమైనా చెయ్యవలసిందే. అందుకని గురువు గారిని హుంకరించకు, తుంకృత్య తక్కువ చెయ్యకు, గురువు గారి మాటని తిరస్కరించకు, ఆయన అసహించుకోకు, ఆయన తక్కువగా చేసి చులకన చేసి మాట్లాడకు. ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి, గురువు ఏదైనా చెబితే ఆ ఆజ్ఞని పొరపాటును కూడా ఉల్లంఘించకు. అలా ఉల్లంఘిస్తే, హుంకరిస్తే, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడితే అరణ్యే నిర్జలే దేశే, మంచినీళ్లు పుట్టని అడవిలో బ్రహ్మరక్షో భవిష్యతి, బ్రహ్మరాక్షసుడే పుడతాడు. అక్కడ మంచినీళ్ళు ఉండవు, తిండి ఉండదు, ఎవరిని పీక్కు తినడానికి కుదరదు. చెట్టు మీద కూర్చుని ఆకలో దాహమో అని అల్లాడిపోతాడు, అంత యాతన పడతాడన్నారు. ఏకాక్షర ప్రదాతారం యో గురు నాభిమన్యతే సస్యయో నిశతంగత్వా చండాలత్వం అవాప్నుయాత్. ఒక్క అక్షరం ఇచ్చిన గురువు గురువే అన్నాడు. ఏకాక్షర ప్రదాతారం. గురువు అంటే ఇంత చెప్పక్కర్లా, ఒక్క అక్షరం చెప్పినా చాలని ఒక అర్థం. ఏకాక్షర శబ్దానికి ఓంకారం, ఓం అనే ఒక అక్షరం ఇచ్చాడంటే చాలు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని భగవద్గీతలో అందుకే చెప్పాడు. ఆ ఒక్క అక్షరం ఇచ్చిన ఆ గురువుని గౌరవించవలసిందే. అలా గౌరవించకపోతే అరణ్యే నిర్జలే దేశే ఇందాక చెప్పాడు. ఇప్పుడేం చెప్పాడు? సస్యయోని శతంగత్వ, 100 జన్మలు కుక్క జన్మెత్తుతాడు వాడు. ఇప్పుడు ఈ వీధిలో కుక్కలన్నీ వాళ్లే. గురువు గారిని తిరస్కరించిన వాళ్ళంతా కుక్క జన్మెత్తారు. మళ్ళీ కుక్కల్లో కూడా ఏదో మంచి కుక్కగా పుడితే పర్వాలేదు. అమెరికా కుక్క అనుకోండి, ఇంట్లో కూర్చొని దర్జాగా ఫ్రంట్ సీట్లో, నేను వెనక సీట్లో కూర్చుంటే అది ముందు సీట్లో కూర్చుంది. ఓసారి 2006లో వస్తున్నప్పుడు ఓ సీట్లో కుక్కను కూడా తీసుకొచ్చారు విమానంలో. ఓహో, దాని టీవీ మండిపోయి అంత దర్జాగా కూర్చుందండి, అలా కూర్చుంది. దానికి టిక్కెట్టు, వీడికి ఎక్కట్లు, దానికి టిక్కెట్లు. అంటే కొన్ని కుక్కలు అలా పుడతాయి. ఆ కుక్కగా పుడితే కొంత కుక్కే అయినా
అది కొంత భోగపు కుక్క. ఇది ఎలా కాదట, వీధుల్లో గజ్జి కుక్క కింద పుట్టి జనం కుక్కని టపా టపా కర్రతో కూడా చంపేస్తూ ఉంటే దెబ్బలు తింటూ పరిగెడుతూ ఎంగిలాకులు నాక్కునే కుక్కగా పుడుతుంది అనమాట. అలాంటి 100 జన్మలు ఎత్తుతాడు గురువుని తిరస్కరించిన వాడు. ఆ తర్వాత చండాలుడై పుడతాడు, రోగిష్టాడు. కాబట్టి గురువుని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటారు. మీకు అర్జునుడికి సైంధవుడికి ఎక్కడుంది తేడా? సైంధవుణ్ణి రేపు సూర్యాస్తమయంలోపు చంపేస్తాను అని అర్జునుడు శపథం చేశాడు. వెంటనే సైంధవుడు కంగారు పడిపోయి, మనకి ఈ కథ భారతంలో ద్రోణ పర్వంలో వస్తుంది. గురువుగారు అని ద్రోణుడి దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టేసుకుని వణికిపోతూ, ఏమండి నేను అర్జునుడు ఇద్దరం క్లాస్మేట్స్, ఇద్దరం మీ దగ్గరే చదువుకున్నాం, ఇద్దరం ఎంతో గొప్పవాళ్ళం అని పేరు తెచ్చుకున్నాం, కానీ అర్జునుడి చేతిలో ఎప్పుడూ ఓడిపోతున్నాను. ఇప్పుడు అభిమన్యుడు చావడానికి నేనే మూలకారకుండని అర్జునుడు ఆగ్రహించి రేపు సూర్యుడు అస్తమించే సమయానికల్లా నా తల నరుగుతానంటున్నాడు. ఎందువల్ల అర్జునుడు ఇంత శక్తి పొందాడు, నేను ఎందుకు అర్జునుడిని జయించలేకపోతున్నానని అడిగాడు ద్రోణపర్వంలో ద్రోణుడిని. ఏది అభిమన్యుడు చచ్చిపోయిన రాత్రి అన్నమాట. అప్పుడు చెప్పాడు ఆయన, నాయన గురువులో లోపం లేదు, నేను నేర్పడంలో లోపం లేదు, శక్తి ఇద్దరి దగ్గర ఉంది, కానీ అర్జునుడి దగ్గర ఉన్న అపార గురుభక్తి నీ దగ్గర లేదు. అర్జునుడు నన్ను నమ్మి సాధన చేశాడు, మీరు నన్ను ఎప్పుడూ నమ్మేవారు కాదు. గురువుగారికి పక్షపాతం అని తోలనాడేవారు. అతను ఎప్పుడూ గురువుగారికి పక్షపాతం అనుకోలే, మా గురువుగారికి మేమందరం ప్రాణం అనుకున్నాడు. అతని గురుభక్తి వల్ల అతని సాధన రాణించింది. నీకు గురుభక్తి లేదు, సాధన దానివల్ల కుంటుపడింది. గురుభక్తి ఉన్నవాడి ముందు గురుభక్తి లేనివాడు ఎప్పుడు బలాదూరైపోతాడు అన్నాడండి. గురుశక్తి అటువంటిది. గురుశక్తి వల్ల ఎన్ని సాధించవచ్చో, ఎన్ని పురాణాలు, ఎన్ని కథలు ఉన్నాయండి. మహాభారతంలో ఉదంకుడు అనేవాడు కేవలం గురుభక్తితోటే పాతాళ లోకాన్ని జయించగలిగాడు. ఒకరు ఇద్దరు అని చెప్పకుండా అవతారమూర్తులు కూడా గురువుల యొక్క గొప్పతనాన్ని అలా నిరంతరం చాటుతూనే వచ్చారు. దానినే మహానుభావుడు కబీర్ దాస్ కూడా గురు గోవింద దోవు ఖడే కాకే లాగో పాయ్ బలిహారి గురు ఆపునే గోవింద దియో బతాయ్ అన్నాడు. నా ఎదురుగుండా గురువు గోవిందుడు ఒకేసారి నిలబడ్డారు. ఇప్పుడు ఈ కబీరు గారికి ఒక అనుమానం వచ్చిందిట, ఇద్దరిలో ఎవరి కాళ్ళకి ముందు నమస్కరించాలి, గురువు గారి పాదాలక గోవిందుని పాదాలక? ఒక్క క్షణకాలంలో ఈయన గోవిందుడిని వదిలి గురువు గారి కాళ్ళకి ముందు దండం పెట్టాడు. ఆ తర్వాత గోవిందుడిని పట్టుకున్నాడు. ఎందుకని? అసలు నా జీవితంలో గోవిందుడు అనేవాడు ఉన్నాడని నాకు ఎలా తెలిసిందంటే మా గురువు వల్ల. ఒరే గోవిందుడిని భజించు, భజ గోవిందం అన్నది ఆయన. గోవింద 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 అంటే లాభమని గోవిందుడి గురించి చెప్పి గోవింద మంత్రం ఇచ్చి గోవిందుడికి గుడి కట్టమని, గోవిందుడిని అనుసరించమని, నన్ను గోవిందుడికి కైంకర్యం చేసేలా చేసింది గురువు. గురువు లేకపోతే గోవిందుడి గురించి తెలియదు. కాబట్టి నేను ముందు గురువుకి నమస్కరిస్తున్నాను, గురువుకి నమస్కరించాకే గోవిందుడికి నమస్కరిస్తున్నాను అన్నాడు. అందుకే ధరించాడు ఆయన. అసలు శాస్త్ర నియమం, ఇద్దరూ ఒకేసారి వస్తే గురువుకి దండం పెట్టాకే గోవిందుడికి నమస్కరించాలి. గోవిందుడికి నమస్కరించి గురువుకి నమస్కరిస్తే అది కూడా దోషమే పొమ్మన్నాడు. అలా నమస్కరించకపోతే దానివల్ల వచ్చే అత్యద్భుతమైన మహాదోషాలు అంతా ఇంత కాదు. ఏమైందండి దోషాలు చూసారి అంటే జారపడుతున్నారేమో ఎవరన్నా దాని మీద, మైకు మీద ఏమైనా జారపడుతున్నారా ఏంటి? లేదుగా, హఠాత్తుగా తగ్గిపోతుంది. ఎవరైనా లోపల ఈ గురువుల గురించి ఇలాగే చెబుతారు, వాడు మొహం అనుకుంటున్నారేమో, వాడు దాంతో దృష్టి వైకి తగిలింది. మరొకసారి వాసుదేవ. ఒక అద్భుతమైన కథ ఉన్నది. ఇది అసలు నిజమైన కథ. అంటే మీరు చింతామణి పేరు విన్నారు కదా, పూర్వం నాటకాల కింద తెగ వేసేవారు. ఆ చింతామణి ఒక వేశ్య ఆకర్షించింది, ఆవిడ వల్ల చాలా మంది పడ్డారు. అది పురాణగా, అదేం పనికిమాల నాటకం అనుకోకండి. ఆ చింతామణి వలలో పడి చిట్ట చివర బాగుపడిన వాడు ఎవడో తెలిసిన బిల్వమంగళుడు. ఆయన గొప్ప వ్యాపారి, ఆ రోజుల్లో కోట్లకు పడగెత్తినవాడు. చివరికి చింతామణి వ్యామోహంలో కట్టుకున్న పెళ్ళాం చచ్చిపోయి గంగానదిలో పడితే ఆ శవాన్ని పట్టుకుని అవతలకి ఎదుకుంటూ వెళ్ళాడు. దాంతో చింతామణికి విరక్తి కలిగింది, సన్యాసి దీక్ష పుచ్చుకుంది.
అప్పుడు బిల్వమంగళుడు కూడా దీక్ష పుచ్చుకొని ఆ తర్వాత కృష్ణ భక్తుడై లీలాసుకుడు అని పేరు మార్చుకుని కృష్ణ కర్ణామృతం రాశాడు. ఈ కృష్ణ కర్ణామృతం రాసిన వాడు చింతామణి వలలో పడిన ఈ బిల్వమంగళుడే. సుకుడు అంటే వ్యాసుడి కొడుకు సుకుడు కాదు, ఈయన లీలాసుకుడు అనే పేరుతో కృష్ణ కర్ణామృతం ఎంత బాగా రాశాడు. తెల్లవారులేస్తే అందులో ఎన్ని శ్లోకాలు చదువుతున్నాడు వాడు మనం. హే గోపాలక హే కృపా జలనిధే హే సింధు కన్యాపతే, ఇది ఆ లీలాసుకుడు రాసింది. కస్తూరి తిలకం లలాట పలకే రాసింది ఆయన. ఇలాంటి శ్లోకములు రాసిన లీలాసుకుడు బిల్వమంగళుడు ఈ చింతామణి వల్ల పడినవాడు. ఈ చింతామణి ఎంతమందిని పాడు చేశాను, ఇక నేను వెళ్ళి మహాతపస్సు చేసుకుని నా జీవితాన్ని బాగు చేసుకుంటాను అనుకుంది. వెంటనే అక్కడి నుంచి కాశీకి వెళ్ళిపోయింది. ఆ కాశీలో ఎవరు దొరుకుతారా అని చూసింది. ఒక మంచి అద్భుతమైన ఒక వైరాగ్య సంపన్నుడైన గురువు ఒకడు కనపడ్డాడు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం చెయ్యమంది. ఆయన మంత్రం ఇస్తాను అన్నాడు. కాకపోతే ఈయనకు ఒక నియమం ఉన్నది. ఈయన మంత్రం ఇస్తున్నప్పుడు నవయౌవనంలో ఉన్న పూర్వకాలంలో వేశ్యావృత్తి సాగించినటువంటి స్త్రీలకి ఎదురుగుండా ముఖం చూసి మంత్రం ఇవ్వడు, కళ్ళు మూసుకుని మంత్రం ఇస్తాడు. ఏమో ఆవిడ ఒకప్పుడు వృత్తి వేశ్యావృత్తి, ఇప్పుడు మళ్ళీ నన్ను పొరపాటున బుట్టలోకి లాగితే ఆవిడ్ని బాగు చేయడం దేవుడు, నేను భ్రష్టుడు అవుతాను అని కొంత తన జాగ్రత్త పడ్డాడు. ఆయనకి కళ్ళు మూసుకుని మంత్రం ఇస్తానని కానీ వీడికి మండిపోయింది. ఏమండి సన్యాసం పుచ్చుకున్నాను నేను కూడా, ఏదో పూర్వం అంటే నా వృత్తి అనుకోండి, ఇప్పుడు బాగుపడ్డాను, కళ్ళు వెప్పచ్చండి, నేనేం మిమ్మల్ని పాడు చేయను భ్రష్టపరచనంటే నా నియమం అన్నాడు ఆయన. సరే తప్పదు కదా, అందుకని ఆయన కళ్ళు మూసుకుని మంత్రం ఇస్తే పుచ్చుకుంది. లోపల మాత్రం కొతకొతలాడిపోయింది. గురువుగారు మీకు ఎంత పక్షపాతం అండి, ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తారా, మిమ్మల్ని భ్రష్టం చేయకపోతే నేను మీ శిష్యురాలిని కాదు అనుకుంది. ఇది ఎక్కడ కూడా మంత్రం పుచ్చుకొని ఈయన పాడు చేయాలంటే పాత బుద్ధి ఎక్కడికి పోదు, పావుమే. అందుకని సరే ఈయనకి సమయం కోసం చూసింది. ఈయన ఆశ్రమానికి దగ్గరలోనే ఇంకో ఆశ్రమం కట్టుకొని అక్కడ తపస్సు చేసేది. ఈయన ఇచ్చిన మంత్రమే చెప్పించేది, ఈయన పాడు చేయాలి. పైగా ఆ మంత్రంతో గురువు గారు ఇచ్చిన విద్యతోటి గురువుగారిని పడగొట్టాలి. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నమాట. అందరికీ బెబ్బెబ్బే నీకు బెబ్బెబ్బే నువ్వు సామెత ఉందిరండి. వాడు ఊరంతా అప్పులు చేసేసాడు కోట్ల కొద్ది. ఈ అప్పుల్లోంచి బయటపడలేక వాళ్ళ ఆయన గారిని పట్టుకొని ఈ అప్పులన్నీ ఏదో రకంగా కోర్టులో రద్దయ్యేలా చేస్తే నీకు ఇందులో నేను సంపాదించినటువంటి అప్పులు చేసి సంపాదించిన దాంట్లో సగం ఇచ్చేస్తానన్నమాట. లాయర్ గారు చాలా సంతోషపడిపోయి నీకేముంది, నువ్వు ఎంత అప్పు చేసావు మొత్తం అంటే 5 కోట్లు అన్నాడు. 5 కోట్లు కూడా నీకు రద్దయ్యేలా చేస్తాను, అప్పులన్నీ నాకు సగం ఇచ్చేస్తాను అంటే గ్యారంటీగా ఇచ్చేస్తాను అన్నాడు. అయితే నీకు కిటుకు చెబుతున్నాను, జడ్జి గారు ఏమడిగినా బెబ్బెబ్బే అని నారికి పక్కకు పెట్టి బెబ్బెబ్బే అను, నువ్వు పిచ్చాడు సరిగ్గా మాటలు రావని చెప్తాను, పిచ్చాడి మీద కేసులని చెబుతాను, దాంతో కేసు రద్దయిపోతుంది, తర్వాత నా ఫీజు నాకు ఇచ్చే అన్నాడు. అలాగేనండి అన్నాడు వీడు. వీడిని జడ్జి గారు పిలిచారు. ఎరా ఫలానా వారి దగ్గర పుచ్చుకున్నావా, పేసుపాటి వారు నీకు ఏమైనా ₹1,00,000 ఇచ్చారంటే బెబ్బెబ్బే అన్నాడు. పోనీ పక్కన ఉన్న అన్నపూర్ణ గారు ఇచ్చారా, బెబ్బెబ్బే. ఇలా ఎవరు అడిగినా రమణ గారు ఇచ్చారా, బెబ్బెబ్బే. ఎవరు అడిగినా వీడు బెబ్బెబ్బే అంటే వీడు పిచ్చాడు, అవసరంగా ఈ పిచ్చాడు పట్టుకొచ్చారు, ఇదంతా కేసు అంతా బోగస్ అండ్ ఫేక్ కేస్ అని కొట్టేశాడు జడ్జి గారు. దాంతో వీడికి 5 కోట్లు మిగిలిపోయాయి. ఇప్పుడు లాయర్ గారు చూసావా మరి నేను అలా నెగ్గించాను, ఏది నా ఫీజు అన్నాడు. అందరికీ బెబ్బెబ్బే నీకు బెబ్బెబ్బే అన్నాడు. అలాగన్నమాట, నీవు నేర్పిన విద్య నీరజాక్షి, అందరికీ బెబ్బెబ్బే నేర్పినందుకు వీడికి బెబ్బెబ్బే అన్నాడు. ఇది ఎగ్గొట్టిపోయాడు వాడు. అలాగా ఈ మహాత్మురాలు ఎంత గురువు గారిని పడగొట్టడానికి ఆలోచన చేసింది. ఎటువంటి అద్భుతమైన పౌరాణిక గాథ అంటే ఆ సమయంలో ఈవిడికి అవకాశం చిక్కింది. అక్కడికి దగ్గరలోనే ఒక మాదిగ గూడెం ఉన్నది. అందులో వాడు చెప్పులు కుట్టుకుంటూ వృత్తి సాగిస్తూ బతుకుతున్నారు. అందులో ఒకటికి పెళ్ళయింది, 15 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు. రోజు ఈవిడ దగ్గరకు వచ్చి, అమ్మా నాకు పిల్లలు లేరమ్మా, బంగారు తల్లి నాకు పిల్లలు పుట్టేలా చూడన్నాడు. ఏదైనా మంచి మార్గం చెప్పు, ప్రదక్షిణం మంత్రం ఏదో ఒకటి చెప్పంటే, ఒరే నీకు కిటుకు చెబుతాను, నేను చెప్పినట్టు చేసావనుకో నీకు సంతాన ప్రాప్తి ఖాయం అంది. మీరు ఏం చెబితే చేస్తాను తల్లి అన్నాడు. మా గురువు గారు ఉన్నారు కదా,
ఆయన ఆశ్రమం నుంచి రోజు పొద్దుటే బయలుదేరి గంగా నదికి పెడతాడు స్నానానికి. మళ్ళీ అక్కడ జపం చేసుకుని ఇంటికి తిరిగి వెడతాడు ఆశ్రమానికి. ఎంతసేపు గంగలో ఉంటాడు? ఏకంగా సూర్యోదయం నుంచి దాదాపు 10-11 గంటల దాకా అక్కడే గంగా నదీ తీరంలోనే జపం చేసుకుని ఎండ బాగా వచ్చాక అప్పుడు వెడుతూ ఉంటాడు ఆయన. ఆయనకు ఒక నియమం ఉంది, గంగా నదికి చెప్పులు లేకుండా నడిచి వెళ్ళి చెప్పులు లేకుండా ఆశ్రమానికి రావడం. నువ్వు రేపు రాబోతున్నది వేసవి కాలం, మంచి ఎండలు వస్తాయి. అందులో ఈ సంవత్సరం ఇవో నాయనో హైదరాబాద్ వాడిపోయింది, మా చెడ్డ ఎండ వచ్చేసింది రండి. అలాంటి ఎండాకాలంలో కొత్త చెప్పులు చేతోటి చేసి ఆయన వచ్చే దారిలో ఆశ్రమానికి వెళ్ళే దారిలో పెట్టు. నువ్వు ఎక్కడో పొదలో దాక్కో. ఎవరి నీ చెప్పులు అని ఆ సన్యాసి అడిగినా నావి అని మాత్రం చెప్పకు. ఆయన దగ్గర డబ్బులు పుచ్చుకోకు, రహస్యంగా ఉండు. ఆ తర్వాత నాకు వచ్చి చెప్పు అంది ఆవిడ. సరేనమ్మా అన్నాడు. ఈ సన్యాసి గారు రోజు ఆశ్రమం నుంచి బయలుదేరి గంగా నదికి వచ్చి స్నానం చేసి వెళ్ళడం చూశాడు. వేసవి కాలం వచ్చింది. కొత్త చెప్పుల చేత, మంచి చెప్పుల చేత, తోలు చెప్పుల చేత చేసి ఆ ఎండలో అక్కడ పెట్టేవాడు. ఈ సన్యాసి గారు జపం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఆ జత మాత్రం ఆయన చూసేవాడు కదా కన్నెత్తి. ఇలా ఉండగా ఒకసారి వైశాఖ మాసంలో రాళ్ళు పగిలిపోయేంత ఎండ వచ్చేసింది. గంగా నదీ తీరం నుంచి ఆయన ఆశ్రమానికి వెళ్ళే మార్గంలో ఉన్న ఇసుకంతా బాగా ఎర్రగా కణకణలాడిపోయింది. ఈ సన్యాసి గారు 11ంటికి జపం పూర్తి చేసుకుని ఆ ఇసుకలో కాళ్ళు పెట్టగానే కాళ్ళు చుర్రు చుర్రు అన్నాయి. బాబోయ్ బాబోయ్ అని చూస్తే అక్కడ కొత్త చెప్పుల జత కనపడింది. ఒరే ఎవర్రా ఈ చెప్పుల జత పెట్టారు, వాడికి డబ్బులు ఇస్తాను, కాస్త కొనుక్కుంటాను చెప్పండి అని అడిగింది. ముందే చెప్పిందిగా చింతామణి గారు. అందుకే నేను కిక్కురు అని కూడా పొదలో దక్కున్నాడు. ముందు ఆశ్రమానికి వెళ్ళాలి, కాళ్ళు చొరచొరలు ఆడిపోతున్నాయి. ఈ చెప్పులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఆ చెప్పులు కుట్టినవాడు ఎవడో వాడికి డబ్బులు ఇచ్చి ఆ రుణం తీర్చుకుందాం. ముందు పని అవ్వాలనుకుని ఆ చెప్పులు వేసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈ మాదిగవాడు వెంటనే పరుగు పరుగులు వచ్చేసి చెప్పులు కుట్టుకునే చర్మకారుడు, అమ్మా చింతామణి గారు మీరు చెప్పినట్టే చెప్పులు పెట్టాను, మీ గురువు గారు చెప్పులు వేసుకుని సన్యాసి గారు వెళ్ళిపోయాడు ఆశ్రమానికి అనగానే, ఇదిగో నీకు ముందే చెబుతున్నాను, నీకు ఖాయంగా ఏడాదిలో కొడుకు పుడతాడు. కానీ చెప్పులు ఎవరివి అని అడిగితే మాత్రం మీ గూడెం అంతా వచ్చే సన్యాసి తిరిగినా నావని చెప్పక ₹1 పుచ్చుకోకు అంది. అలాగేనమ్మా అన్నాడు. ఇప్పుడు ఈ సన్యాసి గారు తన శిష్యుల్ని, మరే ఈ దగ్గరలో చెప్పులు తయారు చేసేటటువంటి చర్మకారుల గూడెం ఉంది కదా, ఆ గూడానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి మా గురువు గారి మార్గంలో చెప్పులు ఎవరు పెట్టారని అడుగు, ఎవరు పెడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చిరండి అని డబ్బులు ఇచ్చి పంపాడు. వీళ్ళు వచ్చి అందరిని అడిగారు. అడిగితే మేం కాదు అన్నారు. వీడు కూడా ముందే వాళ్ళ ట్రైనింగ్ ఉంది కదా చింతామణి గారిది, అందుకని నాది కాదు అన్నాడు. దాంతో గురువు గారు బెంగపెట్టుకొని గురువు శిష్యులందరినీ పిలిచి కూర్చోబెట్టి, నాయనలారా ఒక రహస్యం చెబుతున్నా వినండి. రుణానుబంధ రూపేణ పశుపత్రి సుతాలయ. రుణానుబంధం వల్ల పశువులు, భార్య, పిల్లలు, ఇళ్ళు ఇవి వస్తాయి. ఒక వ్యక్తికి మనం ఎవరన్నా అప్పు పడ్డాం అనుకో, వాడి దగ్గర నుంచి ఫ్రీగా పుచ్చేసుకున్నాం అనుకో, ఏమీ లేకుండా, ఆ వెంటనే వాడి రుణం తీర్చుకోవడానికి ఆ ఇంట్లో ఆవో గేదో కుక్కో అలా పుడతాం. రుణం ఇంకొంచెం ఎక్కువ అయితే భార్యగా, మరికొంత రుణంలో తేడా ఉంటే కొడుకుగా, ఇల్లుగా వస్తాయి. లాస్ ఏంజల్స్లో ఇల్లు, తర్వాత అమ్మేస్తున్నాం అంటే కొంతకాలం పోయాక అక్కడితో లాస్ అయ్యామంటే కారణం నీ పని అయిపోయింది, ఈ గ్యాస్ అక్కడికి అయిపోయింది అనమాట. ఆ రుణం తీరిపోయింది ఆ ఇంటికి. నీకు ఆ రుణం ఆ ఇంటితో అన్నేళ్ళే. కొడుకులు పుట్టి చచ్చిపోతున్నారంటే వాడికి నీకు రుణం అంతే, ఎక్కువ రుణం లేదని అర్థం. భార్య ముందెళ్ళిపోయిందంటే ఇదే కారణం, భర్త గారు ముందెళ్ళిపోయారంటే అదే కారణం, పెళ్ళైన 3వ ఏడు ఇద్దరు విడాకులు పుచ్చుకున్నారంటే ఇదే కారణం, వాళ్ళిద్దరు రుణం అంతే. ఇది దారుణం. ఇవన్నీ నియమం. నేను ఇప్పుడు ఎవడో పెట్టిన చెప్పులు వేసుకున్నాను. ఈ చెప్పుల డబ్బులు ఈ జన్మలో తీర్చకపోతే వాడికి నేను కొడుకునే పుట్టాలి. ఎవరో నా మీద కుట్ర చేసి ఈ పని చేశాను. ఇంకా నేను ఎక్కువ కాలం ఉండడంలా నేను నా యోగ శక్తితో శరీరం విడిచిపెట్టేస్తున్నాను. నేను శరీరం విడిచిపెట్టి నాకు ఎవడు చెప్పులు ఇచ్చాడో వాడి ఇంట్లో వాడి కొడుకుగా పుడతాను. కానీ ఎక్కువ కాలం అక్కడ ఉండను. ఏదో రకంగా చెప్పులు బాకీ అక్కడ తీర్చి మళ్ళీ వచ్చేస్తాను. వచ్చి మళ్ళీ ఈ శరీరంలో ప్రవేశిస్తాను.
అలా నేను శరీరంలో ప్రవేశించేదాకా నా ఆశ్రమంలోకి ఎవరూ రాకుండా తలుపేసేసి ఈ శవాన్ని కాపలా కాయండి, ఇది కుళ్ళిపోదు నా యోగ శక్తితో. నిజంగా మరలాంటి వాళ్ళు అయితే చచ్చి అక్కడ పుడతాం ఎప్పుడో, అది ఏ జన్మలోనూ అవ్వచ్చు. కానీ ఈయన యోగి కదా, ఈ జన్మలోనే వెంటనే రుణం తీర్చుకోవడానికి ఆ పని చేస్తానన్నాడు. ఇది తెలుసు కాబట్టే చింతామణి కుట్ర చేసి, ఏమాయి నాకేం చూడన్నావు కదా, నువ్వు వెళ్ళి ఆ చెప్పులు కుట్టుకునేవాడు ఇంట్లో బతుకు అని ఈ పని చేసిందనమాట. శిష్యులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళ కుట్రలు కొన్ని ప్రమాదంగా ఉంటాయి. అందరూ కాదు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. సరే అంచేత తప్పదు, నేను అక్కడ పుడతాను అన్నాడు. యోగులకి మళ్ళీ జన్మెత్తడం అంటే బాధే కదండి. హాయిగా సన్యాసిగా మోక్షం పొందాలనుకున్న వాడికి మళ్ళీ పునర్జన్మ వస్తుందంటే బాధ, మహాబాధ. అది ఎంత గొప్ప జన్మైనా అవ్వచ్చు కాక, కానీ తప్పదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆయన. శిష్యులు అలాగే అని కొంచెం బాధపడ్డారు. గురువు గారు లేకుండా ఉండలేమండి అంటే ఎంత తొందరలో వచ్చేస్తానన్నాడు ఆయన. ఆశ్రమంలోకి వెళ్ళి తలుపేసేయమన్నాడు, శరీరం విడిచిపెట్టాడు. ఈ ఆత్మ వెళ్ళింది, ఆ చర్మకారుడి భార్య గర్భంలో ప్రవేశించాడు. అమ్మ చింతామణి గారు, మీరు చెప్పినట్టే మా ఆవిడ గర్భవతి అయ్యిందండో అన్నాడు. అవడం కాదురా, ఇక్కడి నుంచే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీకు బంగారం లాంటి కొడుకోడు పుడతాడు, మంచి ఎర్రగా బుర్రగా వరే ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు పద్మాగర్ గారిలాగా. కానీ వాడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వాడు ఇచ్చిన రూపాయి కూడా నువ్వు పుచ్చుకోవద్దు, వాడి దగ్గర నుంచి చిల్లిగా పుచ్చుకోవద్దు. వాడి చేతి డబ్బు పుచ్చుకున్నావా వాడు చచ్చిపోతాడు, నీకు దూరం అయిపోతాడు, జాగ్రత్త అంతే ఆవిడ. విషయం వీడికి ఏం అర్థం కాదా, ఎందుకంటే ఆ బాకీ చిన్న బాకీ కదా, అందుకని ఆవిడ వద్దు అంది. అలాగేనమ్మా అన్నాడు. మొత్తం మీద ఈ చర్మకారుడి భార్యకి ఒక కొడుకు పుట్టాడు. భలే ఉన్నాడు ఆ కుర్రాడు. వాడు ఏడవడు, అలా చిరునవ్వుతూ ఉన్నాడు. పాలు తాగలేదు తల్లి పాలు. మళ్ళీ వీడికి భయం కలిగింది. అమ్మగారోయ్, గురుడి గారోయ్ అంటే ఆవిడ దగ్గరకు వచ్చి, మీరే గురువు అండి మాకు, మీ దయ వల్లే మా ఆవిడ గర్భవతి అయింది, పిల్లవాడికి అన్నది. వాడు పాలు తాగట్లేదు, పాలు తాగకపోతే చచ్చిపోతాడు కదా అంటే ఈవిడ పరుగును వచ్చి కస్త్వం బాలక అంది. పూర్వం అంతా సంస్కృత సంభాషణే కదా మరి, అంతా వాళ్ళు ఆ రోజుల్లో మాట్లాడే భాష అంతా సంస్కృతం. కస్త్వం బాలక, ఎవడవయ్యా బాలక అంది. బాలికే యతి రకం, ఓ బాలిక నేను యతిని అన్నాడు. మరి ఎందుకు పుట్టావంది ఆవిడ. ఏం చెప్పమంటావు, వీడు ఒక చెప్పుల చేత పెట్టాడు, డబ్బులు పుచ్చుకోలేదు, ఆ చెప్పుల కోసం చప్పును ఈ గడుపులో నుంచి బయటికి రావాల్సి వచ్చింది, ఈ రుణం తీరేదాకా ఉంటాను. ఎతిరి గనక ఈ తల్లి పాలు తాగాననుకో రుణం పెరిగిపోతుంది. మళ్ళీ రుణం పెరిగిపోతే వెంటనే పోవలసిన వాడు ఇంకా కొంతకాలం ఉంటాను. వాడు అన్నం తినడం మొదలెట్టి వాడు పాలు తాగాననుకో ఇక ఏడాదికి పోవలసిన వాడిని 100 ఏళ్ళు ఉండాలి అక్కడ. నా యతి జన్మ భ్రష్టం అవుతుంది, అందుకని పాలు తాగట్లేదని. కానీ అప్పుడు కొంచెం లోపల బాధపడి, ఎంత పాపం, గురుద్రోహం చేశాను, అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం నకారయేత్. అన్నద్రోహం చెయ్యకూడదు, అన్నాన్ని ఎప్పుడు పాడు చేయకూడదు అనమాట. ప్రసాదం పెడితే దాన్ని తింటే లేకపోతే తీసుకోక, అక్కడ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పారేయు, అది అన్నద్రోహం అంటారు, మహాపాపం. తిండితోటే జగత్తంతా నడుస్తోంది. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అందువల్ల. అలాగే గురుద్రోహం అసలు చేయకూడదు. అలాగే అర్చకులు పురోహితుల్ని తిట్టకూడదు. దైవద్రోహం నకారయత్, దైవద్రోహం అసలు చేయకూడదు. ఇవన్నీ శాస్త్ర నియమాలు. మా గురువు గారికి ఎసరు పెట్టి అంతటి యోగిని పట్టుకొచ్చి మళ్ళీ పుట్టేలా చేశాను ఈ చర్మకారుడి ఇంట్లో. ఆయన పాలు కూడా తాగట్లేదు, ఆయన ఉపవాసం ఉంటే పాపం నాదనుకుని, అయ్యా మీరు ఆవిడ పాలు తాగకపోయినా నేను ఆవు పాలు పట్టుకొచ్చి ఇస్తాను, మీ శిష్యురాల్ని, కాబట్టి మీరు పుచ్చుకోండి అంటే, గురువులకి శిష్యుల దగ్గర పుచ్చుకోవచ్చు అని కఠోర నియమం ఉంది. ఎంచేతంటే శిష్యుడు ఒక ముక్క విన్నాడు, విన్నదానికి పారితోషికం ఇస్తున్నాడు అదనమాట. అక్కడ మనం ఒకదానికోటి, మీరు ఏ పని లేకుండా జీతం ఇస్తారో మీకు గవర్నమెంట్ ఎవరు, పని చేస్తూ జీతం పుచ్చుకుంటే ఏమీ తప్పులేదు, అది రుణం కాదు. అలాగే తల్లిదండ్రులకి పిల్లల్ని పోషించవలసిన బాధ్యత, అది రుణం ఉండదు. కానీ ఆ తల్లిదండ్రులకి పెద్ద అయ్యాక సేవ చేయకపోతే అప్పుడు వీడు రుణపడతాడనమాట వాడిని. అలాగే ఒట్టిని నేను ఎవరి దగ్గర పుచ్చుకోకూడదు. కానీ నా పురాణం మీరు విన్నారు కదా, మీరు ఇస్తే అంతైనా పుచ్చుకోవచ్చు, మళ్ళీ లేనిపోయింది మీరు ఇవ్వకుండా వెళ్ళిపోకుండా తప్పించుకోకుండా. అంటే ఇవన్నీ నియమాలు అనమాట. ప్రతిదానికి ఒక ప్రాయశ్చిత్తం, ఒక రుణం అనమాట. దీనికి విన్నందుకు మీకు రుణం, పుచ్చుకుంటే అప్పుడు ఆ రుణం తీరుతూ ఉంటుంది. ఇవి నియమాలు. నేను చెప్పేది కేవలం శాస్త్రం, ఏదో హాస్యాని కోసం నవ్వెత్తడం కోసం చెప్పట్లేదు సుమా. అందువల్ల నేను మీ శిష్యురాలను ఆవు పాలు పట్టుకొచ్చి పొయ్యిరా అంటే పొయ్యి అన్నాడు. అప్పుడు ఆవిడ
మళ్ళీ చేసిన గురుద్రోహానికి ప్రాయశ్చిత్తంగా రోజు ఇంటికి వెళ్ళి ఆవు పాలు పితుక్కొచ్చి ఈ నోట్లోకి వస్తే అవి మాత్రమే తాగేవాటి, ఇంకేం పుచ్చుకునేవాడు కాదు. క్రమంగా కుర్రాడికి 8 ఏళ్ళు వచ్చాయి. ఇట్టే రుణం తీర్చుకుని వెళ్ళిపోదాం అనుకున్నవాడు 8 ఏళ్ళు ఉన్నాడు. ఎందుకని? ఈవిడ చెప్పిన మాట వల్ల ఈ చెప్పులు కుట్టుకునేవాడు వీడి చేతితోటి మంచినీళ్ళు కూడా తాగడం మానేశాడు. అది కూడా రుణమేమో అనుకుని మరీ ఎక్కువైపోయింది చేదస్తం. ఎలారా బాబు, ఈ చెప్పులు కుట్టేవాడి రుణం తీర్చుకుని మళ్ళీ నేను జన్మ చాలించటం ఎలాగా, నేను తరించటం ఎలాగా అని రోజు లోపల లోపల వాగచేవాడి. అవకాశం భగవంతుడు ఇస్తాడు ఎప్పుడో ఒకప్పుడు మహాత్ములకి. ఈ చెప్పులు కుట్టుకునే వాళ్ళకి ఓ డ్యూటీ ఉండేదట. వారానికి ఒక ఇంటికి ఒక వంతు వస్తుంది. వాళ్ళు ఆ వారంలో ఏం చేయాలి, ఆదివారం నుంచి శనివారం వరకు కూడా నగరం వీధుల్లో ఓ మాదిరి డప్పు పుచ్చుకుని దండోరా వేస్తూ మొదటి జాము గడిచింది, జాగ్రత్తగా ఉండండి దొంగలు ఉంటారు హో అని టముకేసేవారు మనకు డుబ్బు డుబ్బుకని. ఇప్పుడు గోర్ఖా వాళ్ళు విజిలేస్తూ ఉంటారే, అందరం నిద్రపోతున్నప్పుడు కరతో డబ్బడబ్బ బారి మనం లేపడమే తప్ప అసలు దొంగడు ఎప్పుడో పారిపోతాడు. అలాగా ఇంటింటికి తిరిగి మొదటి జాము గడిచింది దొంగలు ఉంటారు హోయ్, రెండో జాము గడిచింది జాగ్రత్త హోయ్ అని హెచ్చరించాలి. ఇలా 4 జాములు కూడా. ఆ డ్యూటీ ఓసారి వీడికి పడింది. వీడికి తమ్ముడు కూతురికి పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది. అందుకని భార్యని పిలిచి, ఏమే తమ్ముడు కూతురి వెళ్ళి తీరాలి, అన్నదమ్ముల ఇళ్లలో ఒకళ్ళకి పెళ్ళి అయితే ఇంకొకటి వెళ్ళకపోతే అది కూడా ద్రోహం అంటారు శాస్త్ర ప్రకారంగా. అది అమ్మో మహాపాపాల్లో కల్లా అది కూడా పాపంట. అందుకని తెలుసుండి కూడా ఏ కారణం చేతనైనా పెళ్ళి కావాలని ఎక్కొడితే, ఏదైనా మరీ రాజకార్యం వస్తే తప్ప అనవసరంగా మానేస్తే మళ్ళీ దీనికి కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. దాని ప్రాయశ్చిత్తం వచ్చేసరి మళ్ళీ అచేత భాగవతం సప్తాహం కింద పెట్టిస్తే ఆ ప్రాయశ్చిత్తం అని అనుకోండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందే చెప్పేసి వచ్చే సంవత్సరానికి బుక్ చేసుకోండి. సరే, మొత్తం మీద ఏది ఏమైనా ఇలాంటి తప్పులు ఉంటాయి కొన్ని. నేను వెళ్ళాలి పెళ్ళికి, కానీ 7 రోజుల పాటు గస్తీనాది. పెళ్ళికి వెళ్ళి 2 రోజుల్లో వచ్చేస్తాను. నేను వెళ్ళి అలా అటెండెన్స్ వేయించుకు వచ్చేస్తాను. ఈ రోజుకి మన అబ్బాయిని వెంట పెట్టుకుని వీడు డుంకుని డప్పు కొడుతూ ఉంటే, లేక నువ్వు డప్పు కొడుతూ ఉంటే మన అబ్బాయి కంఠం బాగుంటుంది కనుక వీడి చేత అరిపించు అన్నాడు. అంటే అలాగేనండి అంది. కొడుకుని పిలిచి ఆ చర్మకారుడు, నాయన అమ్మ డప్పు వస్తుంది మాదిరి డప్పు, నువ్వేం చేస్తావంటే మొదటి జాము గడిచింది దొంగలు ఉంటారు జాగ్రత్త హోయ్ అని అరిస్తే చాలు, ఈ 2 ముక్కలు అంటావంటే అంటాను నాన్న అన్నాడు. నిశ్చింతగా అయితే నేను పెళ్ళికి వెళ్ళిపోతాను, రేపు వచ్చేస్తాను, సాధ్యమైన తొందరగా వచ్చేస్తాను అని వెళ్ళిపోయాడు. డ్యూటీ వీళ్ళకి అప్పగించాడు. ఈ మొదటి జామున తల్లి కొడుకుని వెంట పెట్టుకుని డప్పేస్తూ అరవరా నేను అరిస్తే బాగుంటుంది ఇచ్చేదంటే వీడి కంఠం సరిగ్గా లేచేది కాదు. పైగా బండబూతులు గొంతు, ఆ భాష బాగుండదు, అందుకని నువ్వు అరువు అంది. వీడు కొంచెం అందంగా ఉండేవాడు, కంఠం బాగుంది కనుక. వీడు ఏమన్నాడు తెలుసా, అంత పూర్వం వాళ్ళ నాన్న వాళ్ళంతా మొదటి జాము గడిచింది దొంగలు ఉంటారు జాగ్రత్త హోయ్ అని అరిచేవారు కేవలం. వీడు మాతా నాస్తి పితా నాస్తి నాస్తి పంథు సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. తల్లి ఎవరు తండ్రి ఎవడు అంచేత తల్లి లేరు తండ్రి లేరు. ఇవాళ ఒక వ్యక్తిని మనం తల్లి అనుకున్నాం, రేపు పొద్దున ఆవిడ పోయాక ఆవిడెవరో మనం ఎవరో, ఏ జన్మలో ఎవరికెవరో, అదే కౌన్కిస్క అంటాం. ఎవడెవడికి ఏమీ సంబంధంలా, ఏదో ఈ జన్మలో ఇక్కడ ఒకటి తల్లి ఒకటి తండ్రి అయ్యాడు, పొగుడు అయ్యారు, పెళ్ళం అయ్యారు. ఎంతో పూర్వజన్మలో ఎవరెవరో తెలియదు. పూర్వజన్మలో ఎలక పిల్లి, ఈ జన్మలో భార్య భర్త లేని వాడు కూడా ఉన్నారు. జాతకరీత్యా చూస్తే ఓ మొగుడు పెళ్ళం ఎప్పుడు గుట్టుకు తెచ్చిపోయేవారు. ఏమిటని చూస్తే భార్య పిల్లి భర్త ఎలక అనమాట. పూర్వజన్మలో ఈ తినేసింది, ఆ పాప ప్రాయశ్చిత్తంగా 2 భార్యాభర్తలు అయ్యారు. ఇక అక్కడి నుంచి రోజు అప్పడాలతో కొట్టినప్పుడు కొట్టినట్టు ఉండేది అవి డామినేషన్. ఒక్కో చోట భర్తలు చితక్ కొడతారు, అక్కడేదో ఉంటుంది తేడా. భర్త గారు పావును, భార్య గారేమో కప్ప అనమాట. ఇవన్నీ ఈ జన్మలు అనుభవిస్తున్నాం. మీరు చూడండి భార్యాభర్తల్లో ఏమయ్యా పొద్దు నుంచి కాఫీ అడిగితే ఏమేం అంతంటే దీని వెనకతలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది తెలుసుకోవాలన్నమాట. అంటే సినిమాల్లో రింగులు తిప్పి వెనక్కి తీసుకొస్తూ ఉంటాడు, ఆ ఫ్లాష్ బ్యాక్ ఇదే. ఎవరికెవరో తెలియదు. కాబట్టి మాత ఎవరు తండ్రి ఎవరు, నాస్తి బంధు సహోదర, బంధువులు సహోదరులు ఇదంతా భ్రమ.
అర్థం నాస్తి, వాళ్ళ డబ్బు ఉందనుకుంటున్నావు, అది కూడా ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు, ఇది నీ వెంట రాదు. గృహం నాస్తి, నీ ఇల్లు కూడా రాదు. ఎంత కష్టపడి సంపాదించినా, ఎంత మంచి ఇంట్లో ఉన్నా చివరి రోజుల్లో వీడిని మోసుకుపోవడానికి నలుగురు కావలసిందే. ఈ ఇల్లు రాదు, ఈ భార్య రాదు. నిజంగానంటే నేను చూశాను ఒక చోట, ఏమండి మీరు లేకనే ఉండలేనని ఎంతో ప్రేమగా భార్య భర్త కోసం ఏడ్చేది. ఎప్పుడు ఆయన చచ్చిపోయాడు, ఏమండి మీరు లేరు, ఎలాగండి, ఏమే కాస్త కాఫీ అవ్వి, మీరు లేరండి కాఫీ అవ్వి, కాఫీ తాగి ఏడ్చేది ఇక, లేకపోతే నీరసం ఓపిక రాదు. కాబట్టి మీరు లేకపోతే ఎలా బతుకుతానన్నాడు కూడా అంత కాఫీ పుచ్చుకోవాల్సిందే. అమెరికా వచ్చినప్పుడు ఇంత కాఫీ ఇస్తారండి, అలాంటిది పుచ్చుకోవాల్సిందే. 4 ఇడ్లీ తినవలసిందే, ఆవకాయ పచ్చడి దజ్జాగా వేసుకు తినవలసిందే. ఎవరి కోసం ఎవరు చేస్తారు? సృష్టి రహస్యం ఇది. అంచేత ఏమీ లేదు. తస్మాత్ జాగృత జాగృత, ఈ భవబంధములు మోసం. కాబట్టి మెలకువగా ఉండు. దొంగలు వస్తున్నారు, మెలకువగా ఉండు కాదు. తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఇల్లు ఎక్కడ ఉంది, ఏమీ లేదురా పిచ్చాడా, ఇవి ఉన్నాయని భ్రమలో ఉంటున్నావు. ఇవన్నీ కళ్ళు మూసి తెరిచేలోపు వెళ్ళిపోతాయి. కాబట్టి మెలకువగా ఉండు. జాగ్రత్త శబ్దానికి మెలకువ అని అర్థం అనమాట. అది జాగ్రత్తగా ఉండండి అంటే మెలకువగా ఉండు, నిద్రపోకుండా కాస్త జేబులో పరుసును చూసుకొని అర్థం. ఆ రోజు రాజుగారు నిద్ర పట్టక భవనం పైకి ఎక్కాట వెన్నెల్లో. ఆయన ఈ శ్లోకం విన్నాడు. వీడెవడండి, ఏమి చాటింపిది, ఎంత వేదాంత రహస్యం. మెలుగుగా ఉండండి, దొంగలు అంటారు. వీడు ఈ శ్లోకం చదివాడు, వీడెవడో మహానుభావుడు అనుకున్నాడు. ఇంకా నిద్రపోవడం మానేసి రెండో జాములో ఏమంటాడో చూద్దాం అనుకున్నాడు. వీడు రెండో జాములో ఏమన్నాడు, ఇంకా చక్క అద్భుతంగా అన్నాడు. కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారార్థం తస్మాత్ జాగృత జాగృత. దొంగలంటూ ఎక్కడో లేరు, నీ శరీరంలో ఉన్నారు. దేహే తిష్టంతి తస్కరాః, నీ శరీరంలో దొంగలు ఉన్నారు. 6 దొంగలు. కామ క్రోధశ్చ లోభశ్చ, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని 6 దొంగలు ఉన్నారు నీలో. బయట దొంగలు డబ్బు పట్టుకుపోతారు, చెప్పులు పట్టుకుపోతారు, ఇంకేమైనా పట్టుకెడతారు. కానీ వీళ్ళు జ్ఞాన రత్నాపహారార్థం, నీలో ఉన్న జ్ఞానం అనే రత్నాలు పట్టుకుపోతారు. ఈ కామక్రోధాదులు మనలో అజ్ఞానాన్ని నింపి జ్ఞానం అనే సంపదని పట్టుకుపోతాయి. అందుకని జ్ఞానం అనే సంపద పోకుండా ఈ కామక్రోధాదులనే దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండు. అద్భుతమైన బోధన అనుకున్నాడు ఆయన. మళ్ళీ 3వ జాము కోసం చూశాడనమాట. ఇలా ఒక్కొక్క జాములో ఒక్కొక్క శ్లోకం చాలా అత్యద్భుతంగా చెప్పేశాడు. 4 జాములు పూర్తయింది. తెల్లారిక రాజుగారు ఇంకా నిద్రపోకుండా వెంటనే సభాభవనంలోకి వచ్చి మహాసభలో ఉన్న జనమంతా రండి అన్నాడు. అందరూ వచ్చారు. 2 భటుల్ని పిలిచాడు. రాత్రి తెల్లవాళ్ళు గస్తీ తిరిగిన వాళ్ళు ఎవరో తీసుకురా అనగానే ఈ భటులు బయలుదేరారు. అప్పటికి పెళ్లి తొందరగా చూసుకుని కొడుకు ఏమైపోతున్నాడు అని బెంగపెట్టుకుని రేపు ఎప్పుడో వద్దాం అనుకున్నవాడు రాత్రి అక్షతలు వేసి తిండి తినేసి పరిగెత్తుకొచ్చాడు. ఈ కొడుకు మీద వ్యామోహంతో ఆయన కూడా ఆ చెప్పులు కుట్టుకునేవాడు. ఇంటికి రాగానే ఏమన్నాడే అబ్బాయి అంటే, ఆడేదో అన్నాడయ్యా, నాకేంటి అర్థం కాలేదు అన్నావిడ. ఓహో అనుకున్నాడు ఈయన. ఇంతలో వీడి కాళ్ళు కడుక్కుని గట్టిగా ఇంట్లో కూర్చున్నాడో లేడో రాజభట్లు వచ్చి, రై ఎవడరా రాత్రి గస్తీ తిరిగింది అనగానే వీడి కంగారు పడి నేనే బాబయ్య అన్నాడు. నిన్ను వెంట పెట్టుకురమ్మన్నారు రాజుగారు, నువ్వేమో నువ్వంటున్నావు, కానీ ఎవడో కుర్రాట కదా అనగానే బాబు లేక ఒక్కడే పుట్టాడండి బాబు, నానాయాత్ర పడ్డాక. వాడు ఏమైనా పొరపాటు చేస్తే నేను క్షమార్పణ చెప్పుకుంటానన్నట్ట. అదేమీ లేదు, నీ కొడుకు తీసుకుని వచ్చేయి అన్నారు భట్లు. భట్లుకి ఏం తెలిసింది, వాడదంతా దౌర్జన్యం. సరే ఏడుస్తూ లపలపలాడుతూ, ఎందుకే వాడు అలా శ్లోకాలు చదువుతూ ఉంటే నువ్వు వాడిని ఆపి దొంగలున్నారు జాగ్రత్త అనిపించక ఇలాంటి శ్లోకాలు ఎందుకు చెప్పేవే దిక్కుమాలిందా అని పెళ్ళాన్ని తిట్టుకుంటూ కొడుక్కి ఏమైపోతుందో అని భయపడుతూ ఈ కొడుకుని వెంట పెట్టుకుని సభకు వచ్చాడు. ఏమిరా ఎవర్రా మీ ఇద్దరిలో టబ్బుకేసిందంటే, మా బుడ్డోడు బాబయ్య నన్ను క్షమించండి బాబోయ్, వాడు లేకపోతే నేను బతకలేను, వాడికి ఏదైనా ఊరిశిక్ష వేస్తే నాకు వేయండి అని కాళ్ళ మీద పడిపోయాడు. వీడు వేయండి, వాడికి ఊరిశిక్ష వేయటం ఏమిట్రా,
వాడి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిమీద చల్లుకుందామని నేను పిలిస్తే వారి పిచ్చాడా వాడు నాకు గురువు అని అమాంతంగా రాజుగారు, రాజుని కనుక ఎవడికి పడితే వాడికి దండం పెట్టకూడదు, కానీ రాత్రి నీ అమోఘ శ్లోకాలు విన్నాను, నాకు ఆశ్చర్యం కలిగింది మహాత్మా, తమరెవరు అంటే, అయ్యా నేను ఒక గురువుని, నా దగ్గర ఉపదేశం పొందిన ఒక శిష్యురాలు కొంచెం కోపగించి నన్ను భ్రష్టుని చేయడానికి ఇలా కుట్ర పన్నింది అని అంత మంచి సంస్కృతంలో వీడికి అర్థం కాకుండా వాడి ఆ చెప్పులు వేసుకున్నాను, యాంతే మతి సాగతి. ఇక్కడ ఒక కిటుకు ఉంది. మనం ఒకవేళ పొరపాటు చేసిన గోవిందార్పణ వస్తు అంటే ఇదంతా గోవిందుడికి వెళ్ళిపోతుంది. అందుకే పొరపాటును ఒక్కొక్కప్పుడు దొంగతనం చేశాడు అనుకుందాం ఎవడైనా, లేదా పొరపాటును ఏదో పట్టుకుపోయాడు అనుకుందాం. చెప్పులు అక్కడ పెట్టాను నేను, కొత్త చెప్పులు, నా చెప్పులను తిరిగి వేసుకెళ్ళిపోయారు, అవి నావని మీకు తెలియవు, రేపు ఉపన్యాసానికి మీరు రారు, నా బతుకు ఏమవుతుంది? అప్పుడు మీకేమవుతుంది? అప్పుడు ఏం చెప్పాడంటే, పొరపాటున తెలియక వేసుకెడితే గోవిందార్పణ వస్తు అని ఆ చెప్పుల్ని పక్కన పెట్టి, ఎవడైనా పేదవాడికి ఏదైనా ఇంత దానం చేస్తే ఈ పొరపాటున పట్టుకుపోయిందని ప్రాయశ్చిత్తం అవుతుంది. కావాలని దొంగతనం చేయలేదు కనుక. నేను కూడా కావాలని దొంగతనం చేయలేదు. ఆ చెప్పులు ఎండవేడికి తట్టుకోలేక వేసుకున్నాను, కానీ నా బుద్ధిలో దొంగతనం చేసేసానేమో అని ఒక బెంగుండిపోయింది. దానికోసమే లేనిపోని చింత చేశాను. గోవింద అనుకుని గోవింద స్మరణతో దాన్ని తొలగించుకుంటే బాగుండేదన్నమాట. ఎంత పాపమైనా హరిస్మరణతో పోతుంది. కానీ ఆ ప్రాయశ్చిత్తం కోసం ఎక్కువ ఆలోచించటం వల్ల యాంతే మతి సాగతి, చచ్చిపోయేటప్పుడు నా శరీరం విడిచిపెట్టేటప్పుడు ఏది ఉందో అదే అయి పుట్టాను. అందుకనే మనం ఆలోచన ఎక్కువ పెట్టుకోవద్దని పిచ్చి ఆలోచనలు. మంచి ఆలోచన కావాలి. అస్తమాటును దేవుడిని ముట్టుకుంటే దెబ్బ తగులుతుందేమో అంటే నిజంగా దెబ్బ తగులుతుంది. ఎందుకని నీ ఆలోచనే నీకు ఆ శక్తి ఇస్తోంది కనుక. భగవంతుడు కల్పవృక్షం వంటి వాడు. అక్కడికి వెళ్ళి భగవంతుని పాదములు ముట్టుకుంటే నాకు బెడిసి కొడుతుందంటే బెడిసి కొడుతుంది, కాదు బెడిసి కొట్టదు నేను అనుకున్న పని అవుతుందంటే అవుతుంది. అయ్యేది అవ్వనిది కూడా నీలో ఉంది, కానీ నువ్వు అది మర్చిపోతున్నావు, భయం పెట్టుకుంటున్నావు భగవంతుడి దగ్గర. అందుకే విశ్వాసం కలిగించేవాడు కనుక గురువు అంత గొప్పవాడు అన్నారు. కారణం అదే. ఇప్పుడు బాగోటివాడు చెయ్యి అంటే మీకు ధైర్యం వస్తుంది, శాస్త్ర ప్రమాణం కనుక, అప్పుడు మీరు చేస్తారు. అలా శాస్త్ర ప్రమాణంతో ధైర్యం ఇవ్వడం వల్ల గురువు అందరికంటే గొప్పవాడు. అటువంటి వాండయ్యుడి కూడా భయంతో చచ్చిపోవటం వల్ల వీడి కొడుకునై పుట్టాను. ఆ పాప ప్రాయశ్చిత్తానికే తమ్ముకేశాను నేను. ఇది జరిగిందని క్లుప్తంగా తన గురించి చెప్పాడు. రాజుగారు ఆశ్చర్యపోయి ఎంత వాడికైనా తప్పదన్నమాట అనుకుని, నేను మీకు రుణం ఉండను, ఎందుకనంటే మీరు చెప్పిన శ్లోకాలు విన్నాను, గురూపదేశం అయ్యాక యథాశక్తి దక్షిణ ఇవ్వాలి, కాబట్టి మీకు ఈ బంగారు కాసులు ఇస్తున్నాను అని ఒక మూట ఇచ్చాడు. తీసుకున్నాడు ఈయన. ఆ మూట పుచ్చుకుని వాళ్ళ నాన్న చేతిలో పెట్టబోయాడు. నేను పుచ్చుకొని అన్నాడు వాడు. వాడు ఇంకా తిద్దామని చెప్పింది గట్టిగా ఉంది వాడికి. పుచ్చుకుంటే నీకు ప్రమాదం ఉంది కావిడ. సరే ఈయన ఏం చేశాడు, ఒక గంపలో పెట్టుకుని బయలుదేరాడు తండ్రితో పాటు. తండ్రి ఆనందపడిపోయి నా కొడుకు ఇంత పండితుడు అన్నమాట అనుకుని ఇంటికి వచ్చాడు. చెప్పానుగా, మహాత్ములు రాజుగారికి ప్రజలకి రాత్రి శ్లోకాలు బోధించిన పుణ్యాత్ముడు అవటం వల్ల ఈయన రాగానే మొత్తం గూడెం కాలిపోతుందిట అగ్ని ప్రమాదంలో. పూర్వం అన్ని తాటాకుపాకులు కదా, ఆ తాటాకుపాకులు మాది గూడెం కాలిపోతుంది. అవి బాబోయే అని కొడుకుని దింపి లోపలికి వెళ్ళి సామాను బయటికి తెస్తున్నాడు. వీడు భార్యకి అందివ్వడం మొదలెట్టాడు. భార్య బయట ఉంది, వీడు సామాను అందిస్తుంటే నేను అందిస్తాను నాన్న లోపలికి వచ్చి సామాను అందిస్తున్నట్టుగా ఈ బంగారపు కాసులు కొండలో పెట్టి తండ్రికి ఇచ్చేశాడు. వాడు దాన్ని తీసుకున్నాడు. వాడు తీసుకోవడంతో ఆ గుడిసెపైన ఉన్న దూలం కాలుతూ ఉన్నది వీడి ఎత్తి మీద పడింది. వీడు తండ్రి కాళ్ళ ముందు కాలి బూడిదైపోయాడు. శరీరం విడిచిపెట్టి మళ్ళీ సన్యాసి శరీరంలో ప్రవేశించాడు. ఆ తర్వాత ఆయన గురుగీత అనే పేరుతో ఒక అద్భుతమైనది రాశాడు. అదిగో ఆ గురుగీతనే ఇవాళ మనందరం కూడా ఇప్పటికి కూడా ప్రమాణంగా అంగీకరిస్తున్నాం. అందులో గురువులను ఎలా పూజించాలి, పొరపాటును కూడా గురుద్రోహం చేస్తే ఎంత నష్టం, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి, ఇవన్నీ చెప్పి ఏమీ వద్దు. రోజు ఒకవేళ నువ్వు తెలుసో తెలియకు ఇంతకాలం గురుద్రోహం చేసావు లేదా ఇంకేదో పాపం చేసావు, దానికి అత్యద్భుతమైన ప్రాయశ్చిత్త శ్లోకం ఒకటే ఉన్నది. అదే గురుగీతల శ్లోకం. ఈ శ్లోకం రోజు చదివితే ఇన్నాళ్ళు చిన్నప్పుడు చదువుకున్న గురువులకి చేసిన తప్పులు, పురాణం విన్నాక పౌరాణికుల్ని తిట్టిన దోషం, ఆలయాలలో చేసిన పాపాలు,
ప్రసాదం దుర్వినియోగం చేసిన పాపం, ఇవన్నీ పోతాయట. ఆ ఒక్క శ్లోకమే వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. ఇదే త్రిపురతాపిని ఉపనిషత్తులో కూడా పెట్టారు తర్వాత అన్నమాట. ఈ శ్లోకం మీకు కాగితం మీద రాసి వెళ్ళేలోపు ఇస్తాను. దాన్ని మీరు రోజు 3 సార్లు చదువుకోండి. ఎంత ప్రాయశ్చిత్తమో అది, దానివల్ల వచ్చే లాభం మీరే చూస్తారు కాళ్ళారా. ఒకసారి చెప్పండి అందరూ కూడా. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. ఇది గురుస్థుతి అన్నమాట, గురు గీతలో అది అత్యద్భుత శ్లోకం. ఇలాంటి ఎంతో మంది మహానుభావులు సద్గురువుల యొక్క మహిమలతో కూడినటువంటి పురాణ గాథల వల్ల గురువు మహిమ తెలుసుకుని ఎప్పుడైనా ఒకప్పుడు ఒక గురువుని ఆశ్రయించవలసింది. ఎవడో ఒకండి ఆ గురువు ద్వారా ఒక మంత్రం పొందవలసిందే. ఆ మంత్రం పొంది నిరంతరం చెయ్యవలసిందే. చేస్తేనే తరిస్తాడు, పునర్జన్మ అక్కర్లేదు. లేదా ఒకవేళ ఉత్తమ జన్మ కావాలి అనుకుంటే గురువును ఆశ్రయించవలసిందే అని శాస్త్రం చెబుతున్నది అనమాట. అందుకని ఒక గురువుని ఆశ్రయించి చక్కగా సద్గురుబోధ ద్వారా ఆ మంత్రాన్ని ఇంకొక చిన్నగా రహస్యం చెప్పాలి. ఇక్కడ అనుమానం తీర్చాలి. మంత్రం అంటే ప్రతివాడికి భయం ఏమిటంటే అది ఇచ్చిన దగ్గర నుంచి నియమాలు ఉంటాయేమో, అది చెయ్యకపోతే ప్రమాదమేమో. ఎప్పుడు మీకు అలాంటి మంత్రాలు ఏమో. మంత్రాలు మేము ఇచ్చేవి ఏంటంటే తింటున్నా తిరుగుతున్నా చెయ్యదగినవి. ప్రహ్లాదుడు ఏం చేశాడు? నారాయణ మంత్రాన్ని పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మనచన్ సురారిసుతుడే తద్దిశ్యమున్ భూవర. ఎంత అద్భుతం! తాగుతుంటే, తింటుంటే, మాట్లాడుతుంటే, చూస్తూ ఉంటే, నవ్వుతున్నప్పుడు నవ్వుతున్నప్పుడు కూడా లోపల చేసేవాట. ఆయనకి నిద్రపోతున్నప్పుడు, వేళకోళం ఆడుతున్నప్పుడు చేశాడు. మంత్రం అంటే సర్వకాల సర్వావస్థలలో మననం చేస్తే రక్షిస్తుంది అని అర్థం. మంత్ర అనే శబ్దానికి అర్థం ఏమిటో తెలుసిన? మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననము చెయ్యడం వలన రక్షిస్తుంది కాబట్టి మంత్రం అన్నారు. అలా ఎప్పుడూ మననం చెయ్యాలి. అలాంటివే ఇస్తారు, ప్రత్యేక దీక్షలు అది వేరు. కాబట్టి సర్వకాల సర్వస్థలు ఇప్పుడు విమానం ఎక్కారు, 16 గంటల ప్రయాణం వ్యర్థం చేయకుండా అలా చేసుకుంటూ పోవటమే. ఇలాంటి వాటి ద్వారా తరింపచేసే అత్యద్భుతమైన శక్తి కలిగినది మంత్రం. అంచేత వీలున్నంత వరకు ఉన్నప్పుడు నన్ను సద్వినియోగం చేసుకోండి. ఇదిగో రేపు శుక్రవారం, షష్ఠీ శుక్రవారం, సప్తమి శనివారం, అష్టమి భానువారం మంత్రాలకి స్పెషాలిటీ అన్నారు. ఈ 3 రోజులలో షష్ఠీ శుక్రవారం, సప్తమి శనివారం, అష్టమి భానువారం ఎప్పుడైనా నిత్యం చేసుకోదగిన మంత్రం ఉదయం పూట వచ్చి తీసుకోండి చక్కగా. లేదా సాయంత్రం ఉపన్యాస ప్రారంభం, ఉపన్యాసం అయిపోయాక ఇవ్వకూడదని శాస్త్రం. ఉపన్యాసానికి ఒక 10 నిమిషాల ముందు రండి, వచ్చి ఏదో ఒక ఇష్టదేవతా మంత్రం చేసుకోండి. అది నిరంతరం జపం చేయటం వల్ల ఇక ఎప్పుడూ ఏ కష్టము రాదు. సర్వకాల సర్వస్థలు గురుశక్తి, దేవతాశక్తి మనల్ని రక్షిస్తుంది. అకాల మరణాలు 2 మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పారు. అటువంటి గురువు గురించి వాళ్ళు చెప్పుకున్నాం. రేపు వ్యూహలక్ష్మి మహిమ. వెంకటేశ్వరుడి వక్షస్థలం మీద ఉండే లక్ష్మిని వ్యూహలక్ష్మి అంటారు. రోజు అక్కడ కొండ మీద ఆ లక్ష్మికి కూడా అభిషేకం చేస్తారు, పూజిస్తారు. ఆ తల్లిని వ్యూహలక్ష్మి. వకారూకారములు ఊరసి కింద యావత్తు రాస్తే వ్యూహ. అద్భుత మంత్రం. అసలు రేపు శుక్రవారం వ్యూహలక్ష్మి మంత్రం కూడా మీ అందరికీ సామూహికంగా ఉపదేశం చేస్తాను. కటిక దారిద్ర్యాన్ని తొలగించే మంత్రం. ఏ రోజుకు ఆ రోజు రేపు రోజు ఎలా గడుస్తుందో అనుకున్న వాళ్ళు కూడా దానివల్ల కోటీశ్వరులు లేని వాళ్ళు ఉన్నారు. అంత గొప్ప మంత్రం అది. అంచేత తప్పక రేపు 7 గంటలకల్లా షార్ప్గా మొదలు పెట్టుకుందాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా హరి ఓం తత్సం. ఇప్పుడు గురుగారికి చిన్న సలహా. ఈరోజు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకి ఈరోజు గురువు గారు అనేక విషయాలు తెలియజేసి మనందరినీ అన్ని రకాల పాపాల నుంచి విముక్తులను చేసి
గురువులను ఎలా పూజించాలి, వాళ్ళని ధ్యానం చేయడం వల్ల ఎలాంటి ఉత్తమోత్తమ ఫలితాలు కలుగుతాయో చెప్పారు. అందరూ కూడా రేపు కూడా వచ్చి మహాలక్ష్మి వ్యూహలక్ష్మి ప్రవచనాన్ని వినాల్సిందిగా కోరుచున్నాం.